రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అమరేంద్రసుత విదారణ కమలాప్తతనూజరాజ్యకారణ భవసంతమసదివేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ శరధరామ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అహల్యా ద్రౌపదీ సీతా తారామండోదరీ తథో పంచకం నాస్మరే నిత్యం మహాపాతకనాశనం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కస్య దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆ విధంగా మనం రామాయణంలోని సుందరకాండ చదువుకుంటూ ఉన్నాము. ఇంకా మొదటి సర్గలోనే ఉన్నాము. హనుమంతుడు లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటుతున్నాడు. ఆకాశ మార్గంలో పయనిస్తున్నాడు. చారణ వీధిలో చారణులందరూ తిరిగేటటువంటి ఆ ఆకాశ వీధిలో ఆ, పయనిస్తూ అలా వెళ్తున్నాడు. అతని వేగానికి అందరూ ఆశ్చర్యపోతూ ఉ- ఉన్నారు. అలా అతడు ఆ సముద్రంని లంఘిస్తూ ఆ సముద్రపు కెరటాలని కూడా తనతో పాటుగా తీసుకొని వెళ్తున్నాడా అన్నట్టుగా, లెక్క పెడుతున్నాడా అన్నట్టుగా, ఆ సముద్రము ఆకాశాన్ని రెండు కలిపేస్తూ, అంటే ఆయన వేగానికి ఆ నీటి అలలు ఎంత పైకి లేస్తున్నాయంటే సముద్రాకాశాలు ఏకమైపోతున్నట్టుగా ఉంది. అలా సముద్ర ఆకాశాలని ఏకం చేసేస్తూ ఆ పైకి లేచినప్పుడు నీళ్ళన్నీ కూడా ఆ, పలచన అయిపోయి లోపల ఉన్నటువంటి జల జంతువులన్నీ కూడా సుస్పష్టంగా అందరికీ కళ్ళకు కనపడుతున్నట్టుగా ఆ జల జంతువులన్నీ ఉండగా, మేఘాల మధ్య దోబూచులు ఆడుతూ, మేఘాల లోపలికి వెళ్తున్నాడు, బయటికి వస్తున్నాడు, మేఘాలు కమ్మినప్పుడు లోపల ఉంటున్నాడు, బయటకు వస్తున్నాడు. అలా సీతమ్మ వారి జాడ నాకు తెలుస్తుందా, నాకు తెలియదా, నాకు తెలుస్తుందా, నాకు తెలియదా అన్నట్టు ఆ మేఘాలతోటి ఆ, దోబూచులు ఆడుతున్నాడా అన్నట్టు ఒకసారి కనిపిస్తూ ఒకసారి కనబడకుండా అలా ఉంటూ ఆ- ఆయన అలా ఆకాశ మార్గంలో పయనిస్తుంటే సూర్యుడేమో చల్లబడ్డాడు. ఆ వాయువేమో మెల్లగా
వీస్తోంది. ఈ 2 కూడా అతన్ని ఏమీ బాధించలేదు. ఎందుకంటే రామకార్య నిమిత్తంకు వెడుతూ ఉన్నాడు కాబట్టి. అలా రామకార్య కోసంకి వెళ్తూ ఉంటే అందరూ హనుమంతుడిని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ ఆ రామకార్యం కోసంకి వెడుతున్నాను అనేటటువంటి ఆ ఉత్సాహము, ఇది కార్యసాధకుడికి లక్షణాలుగా చెప్తారు. అసలు సుందరకాండ మొత్తం గూడా కార్యసాధక లక్షణాలు ఎలా ఉంటాయి అని. అందులో ఒకటి ఉత్సాహము. అంటే ఆ పని నెరవేరుతుందా? నెరవేరదా? అన్నది దాని మీద కాదు ధ్యాస. పని చేస్తున్నాము అనేటటువంటి ఉత్సాహం. ఆ ఉత్సాహంతో అతను వెడుతూ ఉంటే అతనికి ఏమాత్రం విగతక్లమం అసలు ఏమాత్రం క్లేశం గాని, కష్టం గాని, ఆయాసం గాని కలగటం లేదు. అట్లా అతడు ఏమి అలసట లేకుండా అలా సముద్రాన్ని దాటుతూ ఉంటే అతన్ని చూసి సముద్రుడు పరవశించి, అయ్యో! ఇంతటి మహానుభావుడు రామకార్యం కోసంకి వెళ్తున్నాడు. రాముని యొక్క ఆహ్, భార్యను వెతకడానికి వెళ్తున్నాడు. అతనికి సహాయం చేయటం నా కర్తవ్యము. ఎందుకంటే నేను వృద్ధి పొందిందే ఆహ్, కాకుత్స్థ వంశము రాముని యొక్క వంశపు వారి చేత నేను వృద్ధి పొందింపబడ్డాను. అలా హ్మ్. చేసిన పనికి మనము సహాయం ఎప్పుడు చెయ్యాలి. కాబట్టి నేనిప్పుడు ఇతనికి సహాయం చేయాలి. రామకార్యం కోసంకెళ్తున్నాడు కాబట్టి ఇతనికి నేను సహాయం చేయాలి. నేను ఇంత వృద్ధిలోకొచ్చింది ఈతని వలన ఈ రాముని యొక్క వంశపు వారి వలన కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యుపకారము ఏదైనా గాని చెయ్యాలి అనుకోని అలా ఆహ్, సముద్రుడు ఏం చెయ్యాలి అని మైనాకుడిని తనలోనే దాగి ఉన్నటువంటి దా దాగి అంటే తనలోనే ఇమిడి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మైనాకుడిని పిలిచి, "నువ్వు వెళ్లి ఆయనని ఆహ్వానించు. నీ కొ బంగారపు కొండల మీద ఆయనని శిఖరాల మీద ఆయనని కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని ఆహ్, వెళ్ళమని వెళ్ళమని చెప్పు. ఆయన రామకార్యం కోసంకెళ్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ఈ విధమైనటువంటి సహాయం చెయ్యాలి. ఈ విధంగా మనం సహకరించాలి. ఆ విశ్రాంతి తీసుకుంటే ఇంకా వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది. కాబట్టి కాసేపు ఇక్కడ ఆగి విశ్రాంతి తీసుకుంటే సునాయాసంగా ముందుకి సాగగలడు" అని అతన్ని మైనాకుడిని పిలిచి అతన్ని ప్రేరేపిస్తే, ఆ మైనాకుడు మెల్లగా కింద సముద్ర అట్టడుగు నుంచి పైకి వస్తున్నాడు. "నువ్వు గూడా దీనికి సహాయం చేయాలి. నువ్విక్కడ ఎందుకున్నావు" అంటే, "ఇంద్రుడి ఆజ్ఞ వల్ల నువ్విక్కడ నా దగ్గర ఆహ్, ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఈ సహాయం నువ్వు చెయ్యి. రామకార్యం కోసం వెళ్తున్న వాళ్ళకి నువ్వు సహాయం చేసినందువల్ల ప్రతి వాళ్ళు సంతోషిస్తారు" అని ఆ మైనాకుడిని ప్రేరేపించాడు. అక్కడ దాకా మనం చదువుకున్నాం. ఆ ప్రేరేపించిన తరువాత హిరణ్యనాభః ఇక్కడేమన్నాడు? శ్రమం ప్లవగేంద్రస్య సమీక్షే ఉత్థాతుమర్హసి ఆహ్, మ కాకుత్స్థస్య నృశంసస్యం అండ్ మైథిల్యా చ వివాసనం. ఈ 2 కారణాలు బట్టి, ఈ 3 కారణాల బట్టి రాముని యొక్క క్రూరత్వము లేని తనము, దయా స్వభావం. రాముని యొక్క దయాగుణము ను గుణమును బట్టి మైథిలి అంటే సీతాదేవి యొక్క వివాసనం విదేశాలలో ఉండడాన్ని బట్టి, ప్లవగేంద్రస్య శ్రమం హనుమంతుని యొక్క శ్రమను ఈ మూడింటిని బట్టి అంటే ఈ మూడింటిని కన్సిడర్ చేసి అంటే సహాయం చేయటము అంటే ఎవరికి చేయాలి? ఎట్లా చేయాలి? అని అంటే ఎ దానికి తగినటువంటి ఆ సహాయం అందుకోవడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళిక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి, ఈ ముగ్గురికి నువ్వు సమీక్ష్య ఇవన్నీ ఆలోచించి నువ్వు ఉత్థాతుం అర్హసి. ఆ పైకి నువ్వు నీళ్ళల్లో నుంచి పైకి లేచి ఆయనకి విశ్రాంతినివ్వవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అని ప్రేరేపించగా, హిరణ్యనాభః మైనాకః నిశమ్య లవణాంబసః ఉత్పపాత జలాత్తూర్ణం మహా మహాద్రుమలతాయుతః. హిరణ్యనాభః మైనాకః మైనాకుడు హిరణ్యనాభః హిరణ్యములు బంగారము అంతా కూడా శిఖరాలుగా కలిగినటువంటి ఇవాడు. మరి హిమవంతుని కుమారుడు. హిమవంతుడు అంటేనే మొత్తం పర్వతాలకే రాజైనటువంటి వాడు.
ఆ పర్వతాలకే రాజైనటువంటి ఆ హిమవంతుని ఈ కుమారుడు. అందుచేత అతడు పుట్టుకతోటే అలా బంగారంతోటి పుట్టినటువంటి వాడు. హిరణ్యనాభ మైనాకః, మైనాకుడు బంగారు శిఖరాలు, బంగారు శిఖలు, బంగారు ఎత్తైన కొండలు కలిగినటువంటి ఆ హిరణ్య మైనాకుడు లవణాంబసః నిశమ్య. లవణాంబసః, ఆ లవణ సముద్రము యొక్క మాటలను లవణాంబసః, అంబస అంటే నీరు, లవణాంబసః అంటే ఉప్పు నీరు, ఉప్పు నీటి సముద్రము యొక్క మాటలను నిశమ్య విని, జలాత్ ఆ నీళ్లల్లో నుండి తూర్ణం వెంటనే, అంటే ఆ ప్రేరేపించగానే నేను వెళ్ళాలా చెయ్యాలా వద్దా, ఈయన చెప్తున్నాడు కానీ ఇది మనకి తగినటువంటి పనే కాదా, మనం ఎందుకు చేయాలి అసలు సహాయము, ఇలా మనము సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట మనకి చెప్తే పరిపరి విధాలుగా ఆలోచిస్తాం. ఇక్కడికి నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యి అని అంటే వెంటనే వెళ్ళం, మనకు అనుకూలమా కాదా అని ఆలోచిస్తాం. కానీ ఈ ఈ మైనాకుడు పూర్ణం వెనువెంటనే, వినగ ఆ మాట చెప్పగానే వెనువెంటనే మహాద్రుమలతాయుత ఉత్పపాత. మహాద్రుమలతాయుత, ఆ పర్వతం మైనాక పర్వతము, బంగారపు శిఖరాలతో ఉన్నటువంటి ఆ మైనాక పర్వతము మొత్తము మహాద్రుమ, పెద్ద పెద్ద చెట్లు, గొప్పవైనటువంటి చెట్లు, గొప్పవైన పెడుగైనటువంటి పెద్దవైనటువంటి చెట్లు, లతలతోటి కలిగి ఉన్నటువంటి వాడు, కూడి ఉన్నటువంటి వాడు. ఆ మహాద్రుమలతాయుత, ఆ పెద్ద పెద్ద చెట్లు లతలు వాట్లతోటి ఉన్నటువంటి ఆ మైనాకుడు జలాల నుండి, ఆ ఉప్పు నీటి నుండి తూర్ణం వెనువెంటనే ఉత్పపాత పైకి లేచాడు. పపాత అంటే పడటం, ఉత్పపాత అంటే పైకి లేవటం. ఉత్పపాత పైకి లేచాడు. లేచి సాగర జలం భిత్వా బభూవ అభ్యుత్థిత తథా యథా జలతరం భిత్వా దీప్తరశ్మి దీప్తరశ్మిర్దివాకర. సహ అతడు, ఆ మైనాకుడు, సాగర జలం భిత్వా, ఆ ఉప్పు నీటి సముద్రాన్ని, భిత్వా దాన్ని విడగొట్టి, అంటే దాన్ని భేదించుకొని, దాన్ని ఛేదించుకొని, దాన్ని ముక్కలుగా చేసేసుకొని ఆ నీళ్లలో నుంచి ఉత్థిత తదా అప్పుడు తదా అభ్యుత్థిత ఆ పైకి లేచిన వాడు బభూవ అయ్యాడు. ఆ నీళ్లలో నుంచి, ఆ నీళ్లని ఇట్లా ముక్కలుగా చేసేసి ఆ అందులో నుంచి, ఆ నీళ్లలో నుంచి పైకి బంగారు శిఖరాలతో పైకి లేచిన వాడు అయ్యాడు. ఎట్లా ఉన్నాడు అంటే, ఆ సమయంలో ఆ నీళ్లలో నుంచి ఆ నీళ్లని ఛేదించుకొని, నీళ్లని భేదించుకొని, నీళ్లని ముక్కలుగా చేసుకొని పైకి లేచినటువంటి ఆ మైనాకుడు. యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్ దివాకరుడు అంటే సూర్యుడు. దీప్తరశ్మి ప్రకాశవంతమైనటువంటి వెలుగులు కలిగినటువంటి ఆ వెలుగు వెలుగు కిరణాలు, ప్రకాశవంతమైనటువంటి కిరణాలు, వెలుగు కిరణాలు కలిగినటువంటి ఆ దివాకరుడు, సూర్యుడు, జలధరం భిత్వా మేఘాలని చీల్చుకొని, ఏ విధంగా అయితే కనపడతాడు, అభ్యుత్థిత బయటికి బయటికి వస్తాడు సూర్యుడు, ఏ విధంగా అయితే ఆ సహస్ర కిరణములు కలిగినటువంటి సూర్యుడు, ప్రకాశవంతమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు, వెలుగు కిరణాలు కలిగినటువంటి అతడు, ఆ వెలుగు కిరణాలతోటి ఏ విధంగా అయితే మేఘాలను చీల్చుకొని, మేఘాలను భిత్వా జలంధర తీదే జలధర, మేఘాలని భిత్వా ఛేదించుకొని ఏ విధంగా అయితే బయటికి వస్తాడో, అలా మైనాకుడు నీళ్ళని, ఆ లవణ సముద్రంలోని నీటినంతా ఛేదించుకొని అలా బంగారు శిఖరాలతోటి అలా పైకి లేచాడు. అసలు అద్భుతంగా ఉంది ఆ వర్ణన. అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే ఆ నీళ్లలో నుంచి ఒక బంగారు పర్వతం అలా పైకి లేచింది అని అంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. సహ మహాత్మ మహాత్మా ముహూర్తేన సర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాణి
సాగరేణ నియోజితః శాతకుంభమయైః శృంగైః సకిన్నర మహోరగైః ఆదిత్యోదయ సంకాశైః ఆలిఖద్భిః ఇవ అంబరం. ఎలా ఉన్నాడు ఇంకా పర్వతాన్ని గురించి మొత్తం వర్ణిస్తున్నాడు అనమాట. సర్వతః సలిలావృతః, సర్వతః అన్ని వైపులా కూడా సలిలావృతః, నీళ్లలో నీళ్లలో మునిగి ఉన్నాడు. మరి ఆ నీళ్లలో మునిగి ఉండడం చేత అన్ని వైపులా కూడా సలిలావృతః, నీళ్ల చేత కప్పివేయబడి ఉన్నాడు. నీళ్ల అట్టడుగున ఉన్నాడు. ఆ పైకి లేస్తున్నప్పుడు కూడా మొత్తం ఆ నీళ్లలో నుంచి పైకి లేస్తుంటే సర్వతః సలిల, అన్ని వైపులా కూడా అతను నీళ్లతో ఉన్నటువంటి ఆ మహాత్మా ఆ మైనాకుడు మహాత్ముడైనటువంటి గొప్పవాడైనటువంటి, అంటే ఈ రామకార్యానికి సహాయం చేయాలి. ఇంద్రుడు బయటికి వస్తే ఇంద్రుడు రెక్కలు విరక్కొడతాడేమో అని భయం కలిగినటువంటి వాడు. అయినా సరే ఆ భయాన్ని పోగొట్టుకొని ఆ భయాన్ని ఛేదించుకొని పైకి లేచాడు. అందుచేత మహాత్ముడు అయ్యాడు. ఆ ముహూర్తేన ఒక క్షణ కాలంలో అలా పైకి లేచాడు. సర్వతః సలిలావృత, అన్ని వైపులా నీళ్ల చేత ఆవరింపబడి ఉండగా, కప్పివేయబడి ఉండగా, శృంగాణి శృంగాణి దర్శయామాస, తన యొక్క శిఖరాలను, ఆ పై భాగాలను అన్నింటినీ కూడా దర్శయామాస చూపించాడు. ఎందుచేత సాగరేణ నియోజిత, ఆ సాగరేణ సముద్రం చేత నియోగింపబడిన వాడే. ఆ సముద్రం చేత, సముద్రంలో దాగుకొని ఉన్నాడు కాబట్టి, సముద్రంలో రక్షణలో ఉన్నాడు కాబట్టి ఆ సముద్రం చెప్పినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించవలసినటువంటి అవసరం అతని మీద ఉన్నది. ఆ విధంగా నియోగింపబడినటువంటి ఆ మహాత్ముడైనటువంటి మైనాకుడు శృంగాణి దర్శయామాస, తన శిఖరాలను చూపించాడు. అవి ఎట్లా ఉన్నాయి అంటే శాతకుంభమై శృంగై, శాతకుంభమై బంగారం, శతకుంభము అంటే బంగారం, శాతకుంభము అంటే శతకుంభస్య భావం. ఆ బంగారంతో చేయబడినటువంటి, బంగారుమయమైనటువంటి శాతకుంభమయ బంగారుమయమైనటువంటి శృంగై కిన్నర మహోరగై. ఆ పర్వతం అంతా, ఇంతకు ముందు మహేంద్ర పర్వతాన్ని కూడా అలానే వర్ణించాడు. అక్కడంతా కూడా కిన్నెరలు, మహా సర్పాలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, మహా సర్పాలు, అన్ని రకరకాలైనటువంటి జంతుజాలం అంతా కూడా అక్కడ ఆ పర్వతాల పైన ఉన్నటువంటి అరణ్యాలలో ఉన్నాయి అని. ఇక్కడ కూడా మైనాక పర్వతం పైన కూడా కిన్నర మహోరగై, కిన్నెరలు, తర్వాత మహోరగై, పెద్ద మహా సర్పాలు అన్నిటితోటి కూడి ఉన్నటువంటి ఆ శృంగములను దర్శయామాస చూపించాడు. ఇక్కడికి వెళ్ళాలి. ఇది దర్శయామాస ఆదిత్యోదయ సంకాశై ఆలిఖద్భి ఇవ అంబరం. ఆ శృంగములు ఎలా ఉన్నాయి, ఆ శిఖరాలు, ఆ కొండ అంచులు, ఆ కొండ యొక్క అంచులు చివరి భాగాలు మొదట బంగారంతో చేయబడి ఉన్నాయి, బంగారం మయమై ఉన్నాయి. అందుచేత ఆదిత్యోదయ సంకాశై, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా ప్రకాశమానంగా ఉంటాడు, ఏ విధంగా ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉంటాడు, ఆ విధంగా ప్రకాశిస్తూ ఆదిత్య ఉదయ సంకాశ. ఆదిత్యుడు, సూర్య భగవానుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బంగారు కాంతులు ఈనుతూ ఉంటాడు, అటువంటి బంగారు కాంతులని వెదజల్లుతూ ఆలిఖద్భిహి ఇవ అంబరం. ఎంత ఎత్తైన శిఖరాలు అంటే ఆలిఖద్భిహి అంబరం, అంబరాన్ని అంటే ఆకాశాన్ని ఆలిఖద్భిహి రాస్తున్నట్టుగా, దానిపైన ఏదో ఆకాశం మీద ఏదైనా రాయాలన్నట్టుగా లేఖనం చేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నటువంటి తన శృంగములనన్నింటినీ కూడా దర్శయామాస అతనికి చూపిస్తూ ఆ నీళ్లలో నుంచి పైకి లేచాడు. తస్య జంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశం అభవత్ కాంచన ప్రభం. తస్య అతని యొక్క జంబూనదైః శృంగైః,
ఆ బంగారంతో చేయబడినటువంటి, బంగారంతో కూడినటువంటి, బంగారమయమైనటువంటి ఆ శృంగములు, ఆ శిఖరాలు, శిఖరాల చేత పర్వతస్య సముత్థితై, ఆ పర్వతస్య సముత్థితై, ఆ పైకి లేస్తూ ఉన్నటువంటి సముత్థితై, పైకి లేస్తూ ఉన్నటువంటి పర్వతం యొక్క శృంగముల చేత ఎలా ఉందంటే, ఆకాశం శస్త్ర సంకాశం కాంచన ప్రభం అభవత్. ఆకాశం అంతకు ముందంతా నల్లగా ఉంది. ఆ నల్లగా ఉన్నటువంటి ఆకాశము శస్త్ర సంకాశం, శస్త్రములు, ఆ, శస్త్రములు, ఆయుధాలు, ఆయుధాలన్నీ ఇనుముతోటి కదా తయారు చేస్తారు. ఇనుము నల్లగా ఉంటుంది కదా. ఆ శస్త్ర సంకాశై, శస్త్రముల వలె, శ- ఆ ఆయుధాల వలె నల్లగా, ఇనుము వలె నల్లగా ఉన్నటువంటి ఆ ఆకాశం అంతా కూడా కాంచన ప్రభం అభవత్. కాంచన ప్రభం, బంగారు కాంతులతోటి ఉన్నట్టుగా అభవత్ అయ్యింది. అంటే అంత పెద్ద పర్వతము అలా పైకి, నీళ్ళల్లో నుంచి పైకి లేచేటప్పటికి బంగారు శిఖరాలతో ఉన్నటువంటి ఇక బంగారమయమైనటువంటి, పసిడిమయమైనటువంటి ఆ, పర్వతం పైకి లేచేటప్పటికి ఆ బంగారపు కాంతి మొత్తం అంతా, ఆకాశం అంతా పరుచుకొని, ఇప్పటిదాకా నల్లగా ఉన్నటువంటి ఆకాశము, శస్త్రముల వలె ఉన్నటువంటి ఆకాశము, ఆయుధాల వలె లాగా ఉన్నటువంటి ఆకాశము బంగారపు ప్రభలతోటి వెలిగిపోతూ ఉన్నది. అంటే ఇది కూడా లంకను ఆ, జయించబోతూ ఉన్నాడు. ఆ జయించబోయి అక్కడ ఉన్నటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని రక్ష సీతమ్మ వారికి సర్వ విధాల సుఖశాంతులు అందించడానికి హనుమంతుల వారు అట్లా వెడుతూ ఉన్నారు. ఆవిడ ముఖంలో బంగారపు కాంతులు, వెలుగులు తేవడానికి వెడుతూ ఉన్నాడు. జాతరూపమయై శృంగై భ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్య శతసంకాశం స అభవత్ గిరిసత్తమ. ఇంకా ఇది కూడా మైనాకుడి వర్ణనయే. జాత రూపమయై శృంగై, జాత రూపం అన్నా కూడా బంగారమే. బంగారుమయమైనటువంటి శృంగముల చేత స్వయం ప్రభై, స్వయం ప్రభై, అవన్నీ కూడా ఆయనకి స్వయంగా ఉన్నవి, సహజ సిద్ధంగా బంగారుమయమైనటువంటి శృంగాలు కలిగినటువంటి వాడు. ఆ స్వయం ప్రభై, స్వయం ప్రభై, ఆ స్వయంగా తనలో ఉన్నటువంటి ఆ కాంతుల చేత, మనిషి ఎప్పుడు కూడా ఆ వారి యొక్క స్వభావము గనక మంచిది అయి ఉంటే, అందరికీ సహాయం చేసే గుణగణములు కలిగిన ఉంటే, ఆ కాంతి ముఖంలో ఆటోమేటిక్ గా ఆ ప్రకాశము కనపడుతూ ఉంటుంది. అలానే ఇక్కడ మైనాకుడు ఒక కా- హనుమంతుని వారికి సహాయం చేయడానికి పైకి లేచి వస్తున్నాడు కాబట్టి, ఆ లోపల అంత సౌందర్యం అంతా కూడా అలా ఆ కాంతులన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. స్వయం ప్రభై భ్రాజమానై, అవన్నీ ఆ స్వయం ప్రభలతోటి ఆ బంగారు శిఖరాలన్నీ కూడా భ్రాజమానై వెలుగొందుతూ ఉండగా, ప్రకాశిస్తూ ఉండగా, ఆదిత్య శత సంకాశ సహా, అతడు ఆ గిరి సత్తమ, ఆ గిరి కొండ, సత్తమ ఉత్తముడైనటువంటి ఆ మహా పర్వతము మైనాకుడు ఆదిత్య శత సంకాశ, 100 ఆదిత్యులతోటి సమానంగా, సకాశం అంటే సమానంగా, 100 ఆదిత్యులతోటి సమానంగా అతడు ప్రకాశిస్తూ భ్రాజమానై వెలిగిపోతూ ఉన్నాడు. అటువంటి శిఖరాలతోటి అలా ఆయన పైకి లేచాడు. లేచేటప్పటికి మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు కదా, శ్రేయాంసి బహూని విఘ్నాని అని. మనం ఏదైనా శ్రేయో మార్గంలో వెడుతూ ఉంటే, సాధారణంగా శ్రేయో మార్గము అంటే మోక్ష మార్గము. ఒక మంచి, ఒక శుభకార్యం, ఒక శుభకార్యానికి, ఒక మంచి పనికి వెడుతూ ఉంటే రకరకాలైనటువంటి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అది సహజంగా మనం ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాం. మంచి పనిని చేద్దాము అని అంటే ఆటంకాలు అనేకము ఎదురవుతూ ఉంటాయి. లైక్ నిన్న నాకు క్లాస్ తీసుకోవడానికి అవ్వలేదు. ఇలాంటివి విఘ్నాలు అనేకమైనటువంటివి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు హనుమంతుడు ఇలా సముద్రం మీద నుంచి ఆ పయనిస్తూ ఉంటే, ఈయన కొండ, బంగారు శిఖరాలు వేసుకొని ఆ కొండ పైకి రాగానే అదొక మరొక విఘ్నం కదా. ఆయనకి అదే అనుమానం వచ్చింది. తం ఉత్థితం అసంగేన హనుమాన్ అగ్రత స్థితం
మధ్యే లవణతో యస్య విఘ్నః అయమితి నిశ్చితః. హనుమంతుల వారు అనుకున్నారు, తం అసంగేన ఉత్థితం. అసంగేన, ఏమి సంగమము లేకుండా, అంటే ఏ విధమైనటువంటి ఒక ఇలా వస్తుందేమో అన్నటువంటి ఆలోచన కూడా ఆ లేకుండా, ఆ సంబంధం అనేది ఏది ఆ, లేకుండా ఒక్కసారి ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఇలా ఆకాశంలో పెడుతూ ఉంటే అక్కడ ఆయనకంతా ఆ, లవణ సముద్రమే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడా పర్వతాలు కనిపించడం లేదు. ఆ పర్వతాలు కనిపించినటువంటి చోటు నుంచి ఉన్నట్టుండి సడన్ గా ఒక పర్వతం ఇట్లా పైకి లేచింది. అసంగేన ఉత్థితం తం. అతడు ఆ మైనాకుడు అసంగేన ఉత్థితం, హఠాత్తుగా అలా ఏమి సందర్భం లేకుండా, నేను వస్తున్నాను అనకుండా, అక్కడ కనబడకుండా, అప్పటిదాకా కనపడలేదు, ఒక్కసారిగా పైకి లేచాడు. అది ఏమీ కనబడనకుండా అతడు ఉన్నట్లుండి హఠాత్తుగా అలా ఉత్తితేలా పైకి ఎగసేటప్పటికి హనుమాన్ అగ్రతః స్థితం. వచ్చి ఆ హనుమంతుడు ఎదురుగుండా, ఇంకా ఎక్కడో ఈ పక్కనో ఆ పక్కనో కాదు, అగ్రతః స్థితం, హనుమంతుని యొక్క అగ్రతః స్థితం, ఎదురుగా, కట్టెదురుగా. ఆయన ఇలా వెళుతూ ఉంటే ఆ వెళుతూ ఉన్న దానికి ఇలా అడ్డుగా, అడ్డు గోడలాగా అతను నించొని ఉండగా అగ్రతః స్థితం. ఆ, మధ్యే లవణతోయస్య, ఆ లవణతోయస్య మధ్య, ఆ లవణ సముద్రం యొక్క మధ్య భాగంలో, మధ్యలో ఏమి ఇటు అటు ఏమీ కనబడటం లేదు. ఏం కనబడని చోటు నుంచి ఉన్నట్లుండి పైకి ఇలా ఒక పర్వతం పర్వతం బంగారు శిఖరాలతో అలా పైకి లేచేసింది. అది చూసి విఘ్నో అయమితి నిశ్చిత. ఆయన అనుకున్నాడు, ఓహో, ఏదో ఒక విఘ్నం నాకు కలుగుతున్నది, ఏదో నాకు ఆటంకం ఒకటి ఇక్కడ సిద్ధిస్తున్నది అనుకొని నిశ్చిత, నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే శ్రేయ మార్గంలో వెడుతున్నప్పుడు అనేకమైన రకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో వెడుతూ ఉంటే, ఆధ్యాత్మిక మార్గంలో వెడుతున్నప్పుడు వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. జపతపాలు చేసుకుందాం అనుకున్నా, పూజలు చేసుకుందాం అనుకున్నా, ధ్యానం చేసుకోవాలి అనుకున్నా, ఇంకేదన్నా ఇతరత్ర ఏ శుభకార్యాలు చేయాలి అని అనుకున్నా కానీ ఏవో ఒక ఆటంకము, ఏవో ఒక ఇబ్బంది, ఒక విఘ్నము వాటిల్లుతూ ఆ, ఉంటుంది. అలానే ఇతను హనుమంతుడు కూడా విఘ్నో అయమితి నిశ్చిత, ఇదేదో నన్ను ఆటంకపరచడానికే వచ్చింది అని ఆ, నిశ్చిత నిర్ణయించుకొని సహా తం ఉచ్ఛ్రితం అత్యర్థం మహావేగో మహాకపి ఉరసా పాతయామాస జీమూతమివ మారుత. హనుమంతుడి మీద కుప్పిగంతులా అంటారు కదా, ఆ అలా అన్నమాట ఇక్కడ. తం ఉచ్ఛ్రితం అత్యర్థం మహావేగ మహాకపి. ఆ, మహావేగ మహాకపి, మహావేగంలో వెడుతూ ఉన్నటువంటి ఆ మహాకపి, ఆ గొప్ప వానరుడు, మహావేగ, మహావేగంతో వెళ్తున్నాడు, గొప్ప వేగంతో వెళ్తున్నాడు. ఎంత తొందరగా లంక చేరుదామా అనే ఉత్సాహంలో, ఎంత తొందరగా ఉత్సాహ మిషన్ వర్క్ అయిన తర్వాత ఒక్కసారి ఒక్కసారి లెట్ ఇట్ గో ఫర్ కృష్ణమూర్తి గారు, రైడింగ్. దాని తర్వాత నుంచి ఇట్ విల్ జాయిన్ ది అదర్స్ నార్మల్ మహావేగ, షేప్స్ వస్తుంది. గొప్పదైనటువంటి వేగంతో వెడుతూ ఉన్నటువంటి ఆ మహాకపి, ఆ గొప్ప వానరము, తమ్ము ఉచ్ఛ్రితం, తమ్ము అతనిని ఉచ్ఛ్రితం, పైకి ఎగసి లేచి వస్తూ ఉన్నటువంటి తమ్ము ఆ మైనాకుణ్ణి, సహా అతడు, ఆ హనుమంతుడు, అత్యర్థం, అత్యర్థం, అత్యధికంగా, అత్యధికంగా అంటే చాలా గట్టిగా, ఉరస తన యొక్క వక్షస్థలంతో నీళ్ళలో పాతయామాస. ఉన్నాయి కదా మళ్ళీ, ఇంకా ఆ, ఇంకా నీళ్లు లేదు, ఓన్లీ కృష్ణమూర్తి మెషిన్ గారు, వర్క్. మ్యామ్ అది మీరే కృష్ణమూర్తి, మ్యూట్ చేసేయండి అందరినీ. దానికే పోతుంది మ్యామ్ ఆ మెషిన్ లో. మీరు మ్యూట్ ఆల్ దాని చేయండి. తర్వాత నార్మల్ అవుతుంది. అది మనం చేత్తో అతుక్కొని ఉంటుంది. మెషిన్ వర్క్ చేస్తేనే పోయి కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, మ్యూట్ చేసుకొని మాట్లాడుకోండి. ఉరస పాతయామాస, ఉరస తన వక్షస్థలంతో
పాతయామాస ఆయన అది అలా ఆయన పైనుంచి వెడుతున్నాడు. ఇక మహాపర్వతం ఇలా అడ్డుగా వచ్చింది. వస్తే ఒక్కసారి తన గుండెలతోటి తన తన వక్షస్థలంతో అత్యర్థం అత్యధికంగా మిక్కిలిగా చాలా గట్టిగా అతన్ని పాతయామాస పడగొట్టేశాడు. పడగొట్టేశాడు. మా జీమూతమివ మారుతః. ఎలా అయితే మారుతః గాలి జీమూతమివ, ఎలాగైతే మేఘాలన్నింటినీ కనుక పెద్ద గాలి వీచినప్పుడు ఎలా మేఘాలన్నీ పటాపంచలైపోతాయో, చెల్లాచెదరు అయిపోతాయో, అలా ఈ హనుమంతుడు తన యొక్క వక్షస్థలంతో ఈ మైనాకుడిని పాతయామాస పడదోసి పారేశాడు. పడదోసి ముందుకు వెళ్ళబోతుంటే సతదా పాపం ఆ మైనాకుడు సహాయం చేద్దామని పైకి లేచి వస్తున్నాడు. పైకి లేచి వచ్చినటువంటి వాడు ఆ సహాయం ఇంకా నేను సహాయం చేస్తాను అని అనలేదు, ఇంకా విశ్రాంతి తీసుకో అనలేదు. అనకుండానే ఇలా పైకి ఎదురుగుండా కనబడంగానే ఫాట్ అని ఒక దెబ్బ వేసి అతన్ని పడదోసేశాడు. పడదోసేటప్పటికి ఆయన మరి ఇప్పుడు మైనాకుడు పరిస్థితి ఏమిటి? దుఃఖపడాలి కదా, కానీ అతడు దుఃఖపడలేదు, చాలా ఆనందించాడు. మనకి ఎవరికైనా కానీ ఏదైనా ఒక మంచి కార్యము సాధించాలి. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఇవాళ క్లాస్ మొదటిలోనే కార్యసాధకుడు యొక్క లక్షణాలని. ఆ కార్య సాధనం చేసేటప్పుడు మొట్టమొదట మనకి అడ్డం వచ్చేది శ్రేయస్సు, ఎస్పెషల్లీ మోక్ష మార్గంలో మనం వెళ్ళాలి అనుకుంటే మొట్టమొదట మనకి అడ్డం వచ్చేది ఐశ్వర్యం, సంపదలు. అందుకనే బంగారు శిఖరాలతో వచ్చాడు ఆ మైనాకుడు. ఆ బంగారం అంటే ఎంత ఆసక్తి! బంగారం అంటే ఐశ్వర్యం, ధనము, సంపద. ఇటువంటివన్నీ మొట్టమొదటిగా మనని ఆకర్షిస్తాయి ఆ శ్రేయో మార్గంలో వెడుతూ ఉన్నటువంటి వారిని. ఆ ఆటంకపరిచేటటువంటి వాటిని మొట్టమొదటగా మనము ఛేదించాలి. అది ఛేదించిన తర్వాత ముందుకి వెళ్ళగలం. సాధారణంగా మనం ఏమైతుంది, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను, 2 ఫ్లాట్లు కొనుక్కున్నాను, 4 ఫ్లాట్లు కొనుక్కున్నాను, ఒక కారు కొనుక్కున్నాను, 4 కార్లు కొనుక్కున్నాను, ఒక నగ కొనుక్కున్నాను, ఇంకో 4 గాజులు కొనుక్కున్నాను, ఇంకా అలానే మన జీవితం అంతా కూడా ఆ విధంగా మనము ధనాన్ని మూట కట్టుకోవడంలోనే కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ మోక్షం వైపు, ధర్మకార్యాల వైపుకి మనస్సు మొగ్గదు. అందుకని ఇక్కడ మొట్టమొదటగా మైనాకుడిని తీసుకొచ్చాడు వాల్మీకి. అందుకనే ఆయన ఆది కవి అయ్యాడు. అందుకనే వాల్మీకి ఉత్తమోత్తముడైనటువంటి కవి అయ్యాడు. ప్రపంచానికి ఆదర్శం అయ్యి ఈనాటికి రామాయణము ఎందుకు ప్రచారంలో ఉన్నది అని అంటే ఇట్లాంటి ఉత్తమమైనటువంటి విలువలు బోధించటము చేతనే. మనం పాటించకపోవడం మన ఇష్టం, కానీ పాపం ఆయన మాత్రం మనకు అవన్నీ బోధించి చెప్తూ ఉన్నాడు. ఇలా ఆటంకాలు వస్తాయి నాయన, జాగ్రత్త. అయితే ఈ మైనాకుడు కథాభాగంలోకి వస్తే, మైనాకుడు అలా దెబ్బతిన్నాడు కదా, దెబ్బతిని కుంగిపోయి అయ్యో నన్ను ఇలా కొట్టాడు, నేను సహాయం చేద్దాం అనుకుంటే అని వెనక్కి వెళ్ళిపోకుండా సతదా పాతితః తేన కపిన పర్వతోత్తమ ఉద్ధ్వా తస్య కపేర్వేగం జహర్షచానంద. ఎంతో ఆనందించాడు, మహాగా ఆనందించాడు. జహర్ష ననందాచ. జహర్ష అన్న సంతోషమే, ననంద అన్న ఆనందమే. సంతోషము, ఆనందము, పట్టలేనంత ఆనందాన్ని పొందాడు. సహ తదా, ఆ విధంగా అప్పుడు తేన పాతితః, అతని చేత, హనుమంతుని చేత పాతితః పడదోసిన వాడై, కొట్టబడిన వాడై, కపినా తేన, ఆ హనుమంతుని చేత కొట్టబడిన వాడై, ఆ పర్వతోత్తముడు బుద్ధ్వా తస్య కపేర్ వేగం, అతను ఎంత వేగంగా వెళ్తున్నాడంటే ఆ వేగంతో ఒక్కసారి వక్షస్థలంతో ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి
ఆ ఆ వేగాన్ని చూసి, ఆ దెబ్బని చూసి, అతని యొక్క బలాన్ని చూసి, ఆ వేగంతో కొట్టినటువంటి అతనిని చూసి బుద్ధ్వా దాన్ని గ్రహించి, ఆ వేగము, ఆ పటుత్వము, ఆ బలము, ఆ శౌర్యము, ఆ నిర్భయత్వము, ఆ దృఢ నిశ్చయము ఏదొచ్చినా సరే నేను ఆగను అని అతని యొక్క నిగ్రహము ఇవన్నింటినీ గమనించి బుద్ధ్వా ఆ అది తెలుసుకొని సహ సహా అతడు ఆ ఆ మైనాకుడు జహర్షచ ననందః చ చాలా సంతోషించాడు, చాలా ఆనందించాడు. అబ్బా ఎంత గొప్ప వేగం ఉంది ఇతనిలో, ఎంత గొప్ప శౌర్యం ఉంది, ఎంత గొప్ప బలం ఉంది అనుకోని. తమ్ ఆకాశగతం వీరం ఆకాశే సమవస్థితం ప్రీతః హృష్టమనాః వాక్యం అబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపం ఆత్మనః శిఖరే స్థితః. తమ్ ఆకాశగతం వీరం, ఆ వీరుడు, ఆ వీరుడైనటువంటి హనుమంతుడు ఆకాశగతం, ఆకాశంలో ఉండగా ఆకాశే సమవస్థితం, ఆకాశంలోనే ఇంకా ఉండి ఆకాశంలోనే ప్రయాణము చేస్తున్నటువంటి ఆ వీరుణ్ణి చూసి ప్రీతః హృష్టమనాః, చాలా ప్రీతి, ప్రేమ, ఆప్యాయత, అనురాగము కలిగింది. ఆ రామకార్యం కోసంకి వెళ్తున్నాడు, ఇంత వీర్యవంతుడైనటువంటి వాడు తప్పకుండా రామకార్యాన్ని సాధిస్తాడు అనేటటువంటి ఒక నమ్మకము కలిగి దానితోటి ప్రీతి మనస్సులో నుంచి ప్రేమాప్యాయతలు కలిగి హృష్టమనాః, చాలా అధికమైనటువంటి సంతోషం, ఆనందం మనసులో కలిగిన వాడే ఆ పర్వతః కపిం వాక్యం అబ్రవీత్, ఆ కపిం హనుమంతుడితోటి వాక్యం అబ్రవీత్, ఈ విధంగా పలికాడు. ఎలా పలికాడు ఆ పర్వతం అని అంటే, మరి ఆకాశంలోకి పైకి లేస్తూ ఉంటే ఆ బంగారు శిఖరాలను మీద ఉంటే ఆ బంగారు శిఖరాలని కొట్టాడు కదా, మరి ఎలా ఈయన మాట్లాడుతున్నాడంటే మానుషం ధారయన్ రూపం ఆత్మనః, మానుషం రూపం ధారయన్, మనిషి రూపాన్ని ధరించి. అంతకు ముందే సముద్రుడు చెప్పాడు, నువ్వు అడ్డంగా కిందకి మీదకి పక్కకి అన్నిటికీ ఎదగగలవు అని. అలా ఇప్పుడు ఈ మైనాకుడు మానుషం రూపం ధారయన్, మనిషి యొక్క రూపాన్ని ధరించి ఆ పర్వతము మానవ ఆకృతిని దాల్చి మానుషం ధారయన్ మానుషం రూపం ధారయన్, మానుషాకృతిని దాల్చి ఆత్మనః శిఖరే స్థితః, తన యొక్క శిఖరే కొండ అంచుల పైన స్థితః నించుని ఇదం వాక్యం అబ్రవీత్, ఈ వాక్యాల్ని, ఈ మాటలని అన్నాడు. ఏమని? ఇంకా అంటే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోలేదు, కొంచెం వంగి వినయంగా తన యొక్క బంగారుతన బంగారాన్ని ఐశ్వర్యాన్ని చూపించకుండా మనస్సులో అంతర్గతమైనటువంటి ప్రేమతోటి తన అంతఃస్వరూపాన్ని, మానవాకృతిలో ఉన్నటువంటి తన అంతఃస్వరూపాన్ని ఆ కొండలపైన నించోబెట్టి అతనితోటి భక్తి ప్రపత్తులతోటి, అంటే హనుమంతుడు ఎంత వేగంగా వెళ్తున్నాడు అంటే అతన్ని ఎదుర్కోగలిచినటువంటి సాహసం లేదు, కానీ ఆహ్వానించాలి, విశ్రాంతి తీసుకోమని అడగాలి. అందుకని తన పొగరు, అహంకారం, ఆ బంగారు శిఖరాలు ఉన్నాయని అవన్నీ వదిలిపెట్టేసేసి ఒక మానవ ఆకృతిని, మామూలు ఒక చిన్న ఆకృతిని దాల్చి ఆ కొండ శిఖరాల పైన నించుని ఇలా అంటున్నాడు, దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఓ వానరోత్తమా, ఓ వానర పుంగవా, ఓ వానరులలో శ్రేష్ఠుడా, త్వం త్వం నువ్వు ఇదం ఈ విధమైనటువంటి దుష్కరం కృతవాన్ కర్మ, దుష్కరం కర్మ కృతవాన్, దుష్కరమైనటువంటి, అతి క్లిష్టమైనటువంటి, అతి కష్టతరమైనటువంటి, కష్టసాధ్యమైనటువంటిది, ఇది సాధింపలేనిది కాదు, కష్టసాధ్యమైనది. అంటే చాలా కష్టపడితే అది పూర్తి చేయగలిగినటువంటి పని. అటువంటి దుష్కరమైనటువంటి కర్మను, పనిని కృతవాన్ నువ్వు చేస్తూ ఉన్నావు. అంటే ఒక వానరుడికి సముద్రము శతయోజన పర్యంతమైనటువంటి సముద్రాన్ని దాటడం అంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు. కానీ హనుమంతుడు ఆ
ఆ కార్యం సాధించాలి అనేటటువంటి ఆ, పట్టుదలతోటి, ఆ దీక్షతోటి, అంత దుష్కరమైనటువంటి అంత కష్టసాధ్యమైనటువంటి పని అయినప్పటికీ కూడా దానిని చేయడానికి పూనుకున్నాడు. అందుచేత మమ శృంగేషు నిపత్య, మీరు దయచేసి మమ శృంగేషు, నా శిఖరాల పైన నిపత్య, వాలి, నా శిఖరాల పైన వాలి, నా శిఖరాల పైన దిగి కాసేపు యథాసుఖం విశ్రమస్వ, యథాసుఖం మీకు తోచిన విధంగా, మీకు ఆయాసము లేకుండా కొంచెము శరీరానికి విశ్రాంతి కలిగేటటువంటి, మీ సుఖము కలిగే విధంగా విశ్రమస్వ. నీకు ఎంత సుఖం కావాలో, అంటే ఇప్పుడు ఇంత దూరం ఎత్తి వచ్చావు, నీకు పవర్ నాప్ కావాలా మామూలు నాప్ కావాలా నీ ఇష్టము, పవర్ నాప్ తీసుకున్నా సరే, ఇక్కడ నా కొండల పైన యథాసుఖం, నీకు ఎంత సుఖం కావాలో, ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నావో అంతసేపే, నువ్వు ఎక్కువసేపు నేను అడగటం లేదు. యథాసుఖం, నీకు కావాల్సిన, నీ శ్రమకి కావాల్సినటువంటి సుఖం అనతిక్రమ్య యథాసుఖం, నీ సుఖానికి ఎంత కావాలో అంత సుఖాన్ని పొందే విధంగా విశ్రమస్వ, నా శిఖరాల పైన విశ్రాంతిని పొందు అన్నాడు. రాఘవస్య కులే జాతై ఉదది పరివర్ధితః సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః. ఈ ఆహ్వానం నేను ఎందుకు ఇస్తున్నాను అని అంటే, ఈ కేవలం నా ఒక్కడిదే కాదు, నా ఈ ఆహ్వానం, ఈ ఆహ్వానము సాగరంది కూడా, సముద్రనిది కూడా. ఎంచేతంటే రాఘవస్య కులే జాతై ఉదది పరివర్తితః, రాఘవస్య కులే జాతై, రాఘవుని యొక్క కులములో, రాముని యొక్క కులములో, వంశములో, జాతై జన్మించిన వారి చేత ఉదది పరివర్తిత, ఉదది సముద్రము, పరివర్ధిత పెంపొందింపబడింది. ఆ సగర కుమారులందరూ కూడా తవ్వడం చేత, ఆ కపిల మహర్షి ఆశ్రమం కోసంకి వెళ్ళడానికి ఆ తవ్వి ఆ సాగరం అంతా కూడా ఇంకా చాలా పెద్దగా విశాలంగా అయ్యింది. అది ఎంత కూడా అయ్యింది, ఎందువల్ల అయ్యింది అని అంటే రాఘవస్య కులే జాతై, ఈ రాఘవుని యొక్క కులములో జన్మించినటువంటి వారి కారణంగా. సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగర, అంచేత సాగరము, సముద్రము, త్వాం రామహితే యుక్తం, త్వాం నువ్వు రామహితే యుక్తం, రామునికి హితము చేకూర్చడానికి యుక్తం కూడి ఉన్నావు, రామ కార్యార్థమై ఉన్నావు, రాముడికి మంచి జరగడానికి, రామునికి శుభము చేకూర్చడానికి, రామునికి హితము కూర్చడానికి యుక్తం నువ్వు పూనుకొని ఉన్నావు, రాముడికి హితము చేయడానికి నువ్వు పూనుకొని ఉన్నావు కాబట్టి ప్రత్యర్చయతి సాగర, ఆ సముద్రుడు ప్రత్యర్చయతి నిన్ను, నువ్వు రాముని వంశం వారి చేత వృద్ధి పొందారు కాబట్టి రాముని కార్యాన్ని నిర్వహించేటటువంటి నిన్ను అర్చయతి నిన్ను అర్చించదలుచుకున్నాడు, గౌరవించదలుచుకున్నాడు, సమ్మానించదలుచుకున్నాడు, పూజించదలుచుకున్నాడు. ప్రత్యర్చయతి నీకు అంటే అతను పొందినటువంటి లాభానికి దానికి తగిన విధంగా ప్రతిగా అర్చయతి, నిన్ను పూజించాలి, నిన్ను సత్కరించాలి అని అనుకుంటూ ఉన్నాడు. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః సోయం త్వత్ ప్రతీకారార్థి త్వత్తః సమ్మానమర్హతి. అంచేత మరి శాస్త్రం కూడా చెప్తుంది, మరి సనాతన ధర్మం కూడా అలానే ఉంది. ఏష ధర్మ సనాతనః, ఇది సనాతనమైనటువంటి ధర్మము. సనాతనమైనటువంటి ధర్మము అంటే గుడులకు గోపురాలకి వెళ్ళటము, యజ్ఞయాగాదులు చేయటము, పూజలు అలాంటివి చేయటమే సనాతనమైనటువంటి ధర్మం కాదు. సనాతనమైనటువంటి ధర్మాలు ఏమిటి అంటే కృతేచ ప్రతికర్తవ్యం. కృతేచ, ఎవరైనా మనకి ఏదైనా సహాయము చేసినప్పుడు ప్రతికర్తవ్యం, వాడికి మళ్ళీ తిరిగి ప్రతికర్తవ్యం. మనం ఎంత సహాయం చేయాలో అంత సహాయము చెయ్యాలి, ప్రత్యుపకారము చెయ్యాలి. ఉపకారం మనము ఒక ఉపకారము ఒకరి దగ్గర నుంచి పొందినప్పుడు
వారికి అవసరం వచ్చినప్పుడు, మనం చేయగలిగినటువంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వారికి ప్రత్యుపకారము చెయ్యాలి. చేసిన ఉపకారాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరవకూడదు. ఆ ఉపకారాన్ని గుర్తుంచుకొని మనకి ఆ వ్యక్తులకి ఎవరైతే మనకి గ్రాటిట్యూడ్ అంటారు కదా! గ్రాటిట్యూడ్ ఉండాలి. వాళ్ళకి ఆ ఉపకారం చేసిన వారికి భక్తి శ్రద్ధలతోటి మనము మళ్ళీ కూడా వాళ్ళకి ప్రత్యుపకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఏష ధర్మః సనాతనః. ఇదే సనాతనమైనటువంటి ధర్మం. ఈ సనాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి అతి గొప్పదైన ఎంతో కాలంగా వస్తూ ఉన్నటువంటి అనూచానంగా వస్తూ ఉన్నటువంటి ధర్మము ఇది. కృతేచ ప్రతి కర్తవ్యం. అందుచేత అతడు ఆ సాగరుడు, ఆ సముద్రుడు, అయం అయం సాగరః, ఆ సముద్రము తత్ ప్రతీకారార్థై తత్ ప్రతీకారార్థి, ఆ ప్రత్యుపకారము చెయ్యాలి అనేటటువంటి అభిలాష కలిగినటువంటి వాడు, కోరిక కలిగినటువంటి వాడు, ఆ ప్రత్యుపకారం చేయాలనే కోరిక కలిగినటువంటి వాడు త్వత్తః సమ్మానం అర్హతి. త్వత్తః నీ నుండి సమ్మానం అర్హతి. నువ్వు నువ్వు కూడా అతనిని సమ్మానించవలసి ఉంది. అంటే అతని కోరికను తీర్చవలసి ఉన్నది. ఆ కోరికను నువ్వు అంగీకరించవలసి ఉన్నది. త్వత్తః నీ నుండి అతను కూడా నీకు ప్రత్యుపకారం చెయ్యాలి అనుకున్నటువంటి ఆ సముద్రుడిని నువ్వు కూడా గౌరవించి అతను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకోవాలి. చాలా మంది ఆతిథ్యం తీసుకోమంటే తీసుకోరు. మంచినీళ్ళు తాగుతావా, మంచినీళ్ళు తీసుకోండి అని అంటే ఆహా మాకు వద్దండి అంటారు. కాఫీ తాగుతావా అంటే ఆహా వద్దండి ఇప్పుడే తాగొచ్చామంటారు. అలా కాదు. వాళ్ళని గౌరవించటం, ఆ కోరిక, వాళ్ళకి మనకి ఏదో ఇవ్వాలి అనేటటువంటి ఆసక్తి ఉన్నది. ఆ ఉన్నటువంటి ఆసక్తిని మనసులో నుంచి హృదయపూర్తిగా వాళ్ళు ఇస్తూ ఉన్నది, అది స్వీకరించాల్సినటువంటి కర్తవ్యం కూడా ఉన్నది. ఆ ప్రత్యుపకారం చేయాలి అనుకున్నటువంటి అతని కోరికను తీర్చవలసినటువంటి అవసరం కూడా నీ పైన ఉన్నది. సమ్మానం అర్హతి. ఆ సాగరుడు అర్హుడు. దేనికి అర్హుడు? నీ చేత త్వత్తః నీ నుండి సమ్మానం, నీ నుండి కూడా గౌరవించటం. గౌరవించటం అంటే ఇక్కడ అతను ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాలి. అంటే అతని కోరికను తీర్చవలసినటువంటి అర్హత నీతోటి అతని కోరిక తీర్పదగినటువంటి వాడు, తీర్చవలే అని. ఇంకా తన్నిమిత్తం అనేనాహం బహుమానాత్ ప్రచోదితః యోజనానాం శతంచాపి కపిరేష సమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషః ప్రక్రమతాం ఇది. ఇది ఆయన ఇచ్చినటువంటి అనుజ్ఞ, ఉపదేశము, లేకపోతే నియోజనము, ఆయన ఇచ్చిన ఆర్డరు ఇది. ఏమని? తన్నిమిత్తం అనేనా, తన్నిమిత్తం, తత్ నీ అటువంటి తత్ నిమిత్తం, ఆ ప్రత్యుపకారాన్ని చెయ్యాలి అనేటటువంటి కోరిక చేత, ఆ కారణంగా, ఏ కారణంగా? నీకు ప్రత్యుపకారం చెయ్యాలి అనేటటువంటి, రాఘవునికి ప్రత్యుపకారం చెయ్యాలి అనేటటువంటి కారణంగా అనేనా అతని చేత, సముద్రుని చేత, అహం బహుమానాత్ ప్రచోదిత, బహుమాన పురస్కరంగా, అంటే గౌరవ పురస్కరంగా ప్రచోదిత నేను ప్రేరేపింపబడ్డాను. యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుత, ఇలా అంటున్నాడు. ఇంకా ఇలాంటి ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుత. ఈ కపి, ఈ వానరుడు శతయోజనానాం 100 యోజనాలు, 100 యోజనాలు సమాప్లుత ఇతడు ఎగురుతూ ఉన్నాడు, ఎగురుతూ ఉండాలి. ఇంకా 100 యోజనాలు ఎగురుతూ ఉండబోతూ ఉన్నాడు ఏష కపిః, ఈ వానరుడు, ఈ హనుమంతుడు. అందుచేత తవ సానుషు విశ్రాంతః, నీ సానుషు, నీ యొక్కటువంటి పర్వత సానువులలో, అంటే పర్వతం యొక్క కొండ చర్యలు అంటారు కదా, లోతట్టు ప్రాంతాలలో
ఆ కొండల యొక్క లోతట్టు ప్రాంతాలలో మైదానం లాగా ఉన్నటువంటి ప్రాంతాలలో కొండ చర్యలు అంటారు. ఆ కొండ చర్యలలో సానుషు విశ్రాంతిని పొంది శేషం ప్రక్రమతాం, శేషం మిగిలిన భాగము, మిగిలిన దూరము తర్వాత అతడు ప్ర ప్రక్రమతాం దాటుగాక అని. ఇది ఈ ఆదేశాన్ని ఇచ్చి కాసేపు నీ కొండలపైన విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత అతడు ఆ మిగిలినటువంటి భాగము అంతా కూడా లంఘింపగలడు, దాటగలడు అని నేను నేను నా చే నా నాకు ఆజ్ఞనిచ్చి నన్ను ప్రేరేపించి చోదిత అన్నాడు కదా, ప్రచోదిత, నా చేత ప్రేరేపింపబడి నేను పంపబడ్డాను. తిష్టత్వం హరిశార్దూల మయి విశ్రమ్య గమ్యతాం తదిదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంత అనుగమిష్యతి. తర్వాత రెండో ఆటంకం ఏమొస్తుంది మనకి? మొదటిది ఐశ్వర్యం, సంపదలు, ధనము అడ్డం వస్తుంది. అది పోనీ కాదు అనుకుంటే భోజనం అంటే ఆసక్తి లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవరినన్నా మన దారిలోకి తెచ్చుకోవాలి అని అంటే వాళ్ళకి చక్కగా కడుపు నిండా తిండి పెడితే మన మన మార్గంలోకి వస్తారు. అంటే అవి కార్యం సాధించాలి అని అనుకుంటున్నప్పుడు అడ్డం వచ్చే విషయాలలో ఇంకొకటి భోజనం, రెండవది. తిష్టత్వం హరిశార్తుడ, ఓ హరిశార్తుడ, ఓ హరిసత్తమ, ఓ వానరోత్తమ, త్వం తిష్ట, నువ్వు ఇంకా ఇక్కడ ఆగు, ఆగి మై విశ్రమ్య గమ్యతాం, మై విశ్రమ్య, నా పైన, నా కొండ చర్యల పైన విశ్రమ్య కొంచెము సేపు విశ్రాంతి తీసుకొని విశ్రమించి గమ్యతాం, నువ్వు ముందుకు వెడదువు గాని. నేను ఇక్కడే పర్మనెంట్ గా ఏమి ఉండమని అంటలే, నేను ఇక్కడ కాసేపు ఆగు, కాసేపు ఆగి నా పైన, నా కొండపైన, నా శిఖరాల పైన విశ్రాంతి తీసుకొని తర్వాత నువ్వు గమ్యతాం, నీ దారిని నువ్వు వెళ్దువు గాని. ఇక్కడ కాస్త మా ఇంట్లో కూర్చొని కాసేపు ఇదం గంధవత్ స్వాదు కంద మూల ఫలం బహు, ఇక్కడ చాలా గంధవత్, చాలా సుగంధ పరిమళ భరితములైనటువంటి స్వాదిష్టములైనటువంటి రుచికరములైనటువంటి కంద మూల ఫలాలు ఉన్నాయి. కందాలు, మూలాలు, ఫలాలు ఇలాంటివన్నీ నా కొండలపైన, నా కొండ చర్యల పైన అన్ని ఉన్నాయి. గంధవత్తు సుగంధములతో కూడినవి, స్వాదు చాలా రుచికరమైనటువంటివి, ఆస్వాద్య యోగ్యమైనటువంటివి ఉన్నాయి. ఆస్వాద్య, అవన్నింటినీ ఆస్వాదించు, అవన్నింటినీ తిను, నీకెంత తినాలనిపిస్తే అంత తిని ఓ హరిశ్రేష్ఠ విశ్రాంత అనుగమిష్యతి, విశ్రాంతిని పొందిన వాడివే అనుగమిష్యసి, నువ్వు ముందుకు సాగగలవు, నువ్వు ముందుకి వెళ్ళిపోగలవు. నా కొండ మీద ఉండి ఇక్కడ ఆ విశ్రాంతి తీసుకొని ఇక్కడ రకరకాలైనటువంటి అనేకములైనటువంటి కందమూల ఫలాదులు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా వాటిలన్నింటినీ ఆస్వాదించి వాటిలన్నింటినీ కూడా నువ్వు హాయిగా తిని వాటి యొక్క రుచికరములైనటువంటి పదార్థాలన్నింటినీ నువ్వు భోజనం చేసి ఇంకా విశ్రాంతి తీసుకొని ముందుకి సాగుదువు గాని అన్న. అంతేకాక ఈ సముద్రుడు అడగడమే కాకుండా అస్మాకమపి సంబంధ కపిముఖ్యై త్వయా అస్తివై ప్రఖ్యాత త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహ. అంతేకాకుండా ఈ సముద్రుడు అడిగాడు అని, సముద్రుడు నన్ను ఆదేశించాడు, ఆ సముద్రుని యొక్క ఆదేశం ప్రకారము నేను నీ వద్దకొచ్చి నిన్ను మా ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తున్నాను, నా మీద నా కొండల చర్యల పైన విశ్రాంతి తీసుకోమంటున్నాను, నా ఆతిథ్యం స్వీకరించమంటున్నాను అని అనుకుంటున్నావేమో. అదొక్కటే కాదు, అస్మాకమపి సంబంధ, మనకు కూడా, మీకు నాకు కూడా సంబంధ అస్తి, ఒక సంబంధము ఉన్నది. కపిముఖ్య త్వయి అస్తి, త్వయి నీతోటి ఓ కపిముఖ్యుడా, ఓ వానర
శ్రేష్ఠుడా, మనకి కూడా నీకు నాకు కూడా ఒకానొక సంబంధము త్వయి అస్తి, నీ యందు ఉన్నది. అది త్రిశులోకేషు ప్రఖ్యాత, ముల్లోకాలలో త్రిశులోకేషు, మూడు లోకాల్లో కూడా ప్రఖ్యాత, ప్రసిద్ధి పొందినది, మహాగుణ పరిగ్రహ, గొప్ప గుణాలన్నింటినీ కూడా పరిగ్రహించేది అంటే గుణాలన్నింటినీ కూడా ఆ స్వీకరించేది, ఆ గుణముల చేత, గొప్ప గుణముల చేత ఏర్పడినటువంటివి. అంటే ఆ సిల్లీ రిలేషన్షిప్స్ కాదనమాట. ఆ రిలేషన్షిప్, ఆ ఫ్రెండ్షిప్, ఆ సంబంధము ఎట్లాంటిది అంటే ఒక గొప్ప గుణాలని షేర్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి సంబంధం. అంటే నీలో ఉన్నటువంటి గొప్పతనము, ఆ గొప్పతనం వల్ల ఏర్పడినటువంటి ఒకానొక ఆ సంబంధము త్రిశులోకేషు ప్రఖ్యాత, ముల్లోకాలలోను ప్రసిద్ధమైనటువంటి ఒక సంబంధము అస్మాకం ఆ, అస్మాకమపి త్వయి అస్తి, అస్మాకం మాది త్వయి మీ యందు అస్తి ఉన్నది. ఏంట సంబంధము అంటే వేగవంతః ప్లవంతః ఏ ప్లవగాః మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వమహం కపికుంజర, త్వా త్వామహం కపికుంజర. ఓ కపికుంజర, ఓ మారుతాత్మజ, కపికుంజర, ఓ కపిశ్రేష్ఠుడా, ఓ మారుతాత్మజ, ఓ మరుత్తు యొక్క కుమారుడా. ఆ కథ చెప్తున్నాడు. కథ చెప్తుంటే మరి ఆ మారుతాత్మజ అనే సంబోధనము అక్కడ చాలా అవసరం. అందుచేత ఆ మారుతాత్మజ అనే సంబోధనము చేస్తూ ఉన్నాడు. వేగవంత ప్లవంత, ఏ ఏవైతే ఏ ఏవి అనకైతే ప్లవంత ఎగిరే వాటిలో వేగవంత, వేగంగా ఉన్నటువంటివి, మహావేగంగా వెళ్ళగలిసినటువంటి వాటిలో ప్లవగాహ, ప్లవగాహ ఎగిరేవన్నీ కూడా ఆ ఏవి ఆ ప్లవంత వేగవంత, అత్యంత వేగంగా వేగముతో కూడి ప్లవంత ఎగిరేవి ఏవైతే ఉన్నాయో ఆ వాటిల్లో ప్లవగాహ, ప్లవగాహ అంటే వానరులు కూడా, వానరులు వానరులలో తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం, త్వాం నిన్ను, తేషాం వారిలో అంటే ఆ ఎగరగలిసినటువంటి వారందులో అత్యంత వేగంగా ఎగరగలిసినటువంటి వాటిలన్నిట్లలో కూడా ఆ ప్లవగా వానరులందరిలో కూడా వేగంగా వెళ్ళగలిసినటువంటి వారందరిలో కూడా త్వాం నిన్ను, నువ్వు ఆ ముఖ్యతమం ఇది మన్యే, ముఖ్యతమం చాలా ముఖ్యుడివి అని అహం మన్యే నేను అనుకుంటున్నాను. నువ్వు అందరూ ఆ, ఆ, అందరూ ఆ, కోతులన్నీ కూడా జంప్ చేస్తూ ఉంటాయి కదా, ఒక చోటు నుంచి ఒక చోటుకి, ఒక చోటు నుంచి ఒకటికి ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగిరే వాటిలన్నిట్లలో కూడా మిక్కిలి వేగవంతమైనటువంటి వేగంతో ఎగిరే వాటిలలో కూడా నువ్వు అన్నిట్లలో కూడా ఆ ముఖ్యంగా అధికంగా ఎగరగలిసినటువంటి వారిలో కూడా నువ్వు ఇంకా ప్రముఖుడివి అని ఆ ఆ, అహం మన్యే నేను అనుకుంటున్నాను. తేషాం వారందరిలో కూడా త్వాం ముఖ్యతమం ఇది అహం మన్యే. తర్వాత అదొకటి కాకుండా ఇంకా అతిథి కిల పూజార్హ ప్రాకృత అపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునః యాదృశ మహాన్. ఇంకా అతిథి కిల పూజార్హ, అతిథులు ఎవ్వరు ఇంటికి వచ్చినా సరే ఇది కూడా మనకు ఒక సనాతనమైనటువంటి ధర్మం. ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథి నా తిథిని చూసుకోకుండా అంటే తిథి వార నక్షత్రాలన్నిటినీ కూడా చూడకుండా, పంచాంగం చూడకుండా వచ్చేటటువంటి అతిథిని అతిథి, వచ్చేటటువంటి గెస్టుని అతిథి అంటారు. ఆ అతిథి కిల పూజార్హ, అతిథి అనేవాడు ఎప్పుడు కూడా పూజార్హ, గౌరవానికి అర్హుడు, పూజించడానికి అర్హుడు, ఆదరించదగినటువంటి వాడు. ఆ అతిథి ఎందుకు వచ్చాడు మన ఇంటికి అంటే మన ఇంట్లో ఏదో ఒక ఆశ్రయం కావాలి, ఏదో కావాలి, కొంచెం మంచినీళ్ళైనా కావాలి, ఆహారం కావాలి, లేదా కాసేపు పడుకోవాలి, లేకపోతే ఆ, కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఏదో ఇలాంటివి ఏదో ఒకటి
కోరి వస్తాడు. కాబట్టి పూజార్హ, అతన్ని ఆదరించవలసినటువంటి కర్తవ్యం ఎప్పుడూ ఉంటుంది. పూజార్హ, పూజించడానికి అర్హుడు అంటే ఆదరించడానికి అర్హుడు అతిథి అనేవాడు. ఎవరు? ప్రాకృత అపి, ప్రాకృతుడు అయినప్పటికి కూడా, అంటే అత్యంత సామాన్యుడు అయినప్పటికీ కూడా, విజానత, అతను మనకు తెలియని వాడైనప్పటికీ కూడా, అతను మనకు తెలియని వాడు, ప్రాకృతుడు, సామాన్యుడు, అత్యంత సామాన్యుడు అయినప్పటికీ కూడా, ఆ అతిథిగా అతను ఎవరైనా మన ఇంటికి వస్తే పూజార్హ కిల, ఖచ్చితంగా అతడు పూజార్హుడు, ఆదరింపదగినటువంటి వాడు, ఆదరానికి అర్హుడు, గౌరవానికి అర్హుడు, పూజకు అర్హుడు. ఇంకా ధర్మం జిజ్ఞాసమానేన కిం పునః యాదృశ మహాన్. ధర్మం జిజ్ఞాసమానేన, ఆ విధంగా ధర్మం జిజ్ఞాసమానేన, ధర్మం అనేది తెలిసినటువంటి ఈ వాడి వాడికి ధర్మం ఏదో, ఇది ఫలానాది ధర్మము, ఈ సనాతనమైన ధర్మాన్ని మనం ఆచరించాలి అనేటటువంటి జిజ్ఞాసమానేన, అది తెలుసుకోదలిసినటువంటి వారికి కిం పునః యాదృశ మహాన్. ఇంకా నేను ఇంకా ఏం చెప్పాలి? యాదృశ మహాన్, నీలాంటి మహాన్ గొప్పవాడు, నీలాంటి గొప్పవాడు అతిథిగా వచ్చినప్పుడు ఇంకా ఇంకా కిం పునః, ఇంకా పైన ఏమి చెప్పాలి? సామాన్యుడైనటువంటి వాడు ఆ ధర్మం తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి కలిగినటువంటి వాడు, సామాన్యుడైనటువంటి అతిథి వచ్చినా అతన్ని ఆదరించాలి. ఇక నీలాంటి గొప్పవాడు గనక ఇంటికి వచ్చినప్పుడు అతనిని ఆదరించకుండా ఎలా? ఇంకా అతన్ని ఆదరించు అని ప్రత్యేకంగా చెప్పాలా? ఇంకా అతన్ని అలా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అంటే కిం పునః, ఇంకా ఏం చెప్పాలి అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంటి వాడు వస్తే తప్పకుండా అతనిని ఆహ్వానించాల్సిందే, ఆదరించవలసిందే, పూజించవలసిందే, సన్మానించవలసిందే, సత్కరించవలసిందే అని. త్వం హి దేవవరిష్టస్య మారుతస్య మహాత్మనః పుత్రః తస్యైవ వేగేన సదృశః కపికుంజర. త్వం హి దేవవరిష్టస్య మారుతస్య మహాత్మనః పుత్రః. నువ్వు మారుతస్య మహాత్మనః పుత్రః. మారుతస్య మహాత్మనః, మరుత్తు యొక్క మహాత్మనః, గాలి వాయుదేవుని యొక్క మహాత్ముడైనటువంటి వాయుదేవుని యొక్క దేవవరిష్ఠుడైనటువంటి మరుతస్య అని ఉండాలా? మారుతస్య, దేవవరిష్టస్య, దేవతలందరిలో కూడా వరిష్ఠుడు, శ్రేష్ఠుడు, దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి ఆ మారుతస్య, వాయుదేవుని యొక్క మహాత్మనః, గొప్పవాడైనటువంటి ఆ వాయుదేవుని యొక్క పుత్రుడివి నువ్వు. త్వం నిజానికి ఎందుకు నువ్వు మహాత్ముడివి అని అంటే, నువ్వు దేవవరిష్ఠుడైనటువంటి, దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి ఆ మహాత్ముడైనటువంటి ఆ వాయుదేవుని యొక్క కుమారుడివి. తస్యైవ అదొక్కటే నా కారణము, అదొక్క కారణం చేత నిన్ను సత్కరించాలా? కాదు. తస్యైవ వేగేన సదృశః, నువ్వు కూడా తస్యైవ వేగేన, అతని యొక్క వేగంతో సదృశః, సమానుడు, ఆ వాయుదేవుని వేగంతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాడవు నువ్వు. కాబట్టి సత్కారానికి అర్హుడవు. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయః మే శృణుచాప్యత్ర కారణం. పూజితే మయి ధర్మజ్ఞ, ఓ ధర్మం తెలిసినటువంటి వాడా, ధర్మం జానాతి ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడా, అంటే ఈ అతిథిని సత్కరించాలి, కృతేచ ప్రత్యుపకారం, చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి, అతిథి కిల పూజార్హ అనేది, ఇవన్నీ సనాతనమైన ధర్మాలు. ఈ సనాతన ధర్మాలు అనేవి నీకు తెలియని వాడివే నువ్వు కాదు అని ఇక్కడ ఒక పొడుపు అనమాట. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడ, నువ్వు ధర్మం తెలిసిన వాడివి కాబట్టి అతిథిగా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా సత్కారాన్ని నువ్వు అందుకోవాలి అని ఒక సూచన అనమాట. ధర్మజ్ఞ అని సంబోధించటం.
ధర్మజ్ఞ, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవే. ధర్మజ్ఞ పూజితే త్వయి, త్వయి పూజితే, నువ్వు గనక పూజింపబడినట్లయితే పూజాం ప్రాప్నోతి మారుతః, మారుతః అపి పూజాం ప్రాప్నోతి. మారుతః వాయుదేవుడు కూడా పూజాం ప్రాప్నోతి, అతను కూడా పూజలను ప్రాప్నోతి, పొందినవాడు అవుతాడు. నిన్ను పూజిస్తే, నిన్ను సత్కరిస్తే నీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడు కూడా సత్కరింపబడిన వాడుగానే అవుతాడు. ఎందుచేత అంటే తస్మాత్ త్వం పూజనీయ మే శృణు చాప్యత్ర కారణం. తస్మాత్ అందుచేత త్వం పూజనీయ, నువ్వు పూజనీయుడు. నువ్వెందుకు వాయుదేవుడికి ఎందుకు పూజ చేయాలని అనుకుంటున్నావు, వాయుదేవుడిని ఎందుకు సత్కరించాలి అని అనుకుంటున్నావు అని అంటే దానికి కూడా ఒక కారణం ఉంది అని చెప్తున్నాడు. త్వం త్వం పూజనీయ, తస్మాత్ త్వం పూజనీయ, అందుచేత నువ్వు కూడా పూజనీయుడు. నిన్ను సత్కరిస్తే నీ తండ్రి కూడా సత్కరింపబడిన వాడుగా అవుతాడు. ఎందుకు నువ్వు అందుచేత నువ్వు పూజనీయుడివి, పూజార్హుడవి, సత్కరింపదగినటువంటి వాడవు. అత్ర కారణమపి మే శృణు, అత్ర కారణమపి, అక్కడ ఒక కారణం కూడా ఉంది. ఎందుకు నువ్వు ఆ తండ్రికి కుమారుడివి కాబట్టి నువ్వు సత్కరింపదగిన వాడివి, గౌరవింపదగిన వాడివి, నిన్ను పూజిస్తే వాయుదేవుడిని కూడా పూజించినట్లు అవుతుంది. ఎందుకు అని అంటే దానికి ఒక కారణం ఉంది. మే శృణు, నేను చెప్తాను ఆ కారణం కూడా. శృణు, విను అని చెప్తున్నాడు. ఈ కథ అంతా మనకు తెలిసినదే. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణః అభవన్, తే అపి జగ్ముః దిశః సర్వాః గరుడానిల వేగినః. పూర్వకాలంలో ఇంత పూర్వము కృతయుగంలో, తాత అంటే అడ్రసింగ్, సంబోధన, ఓ తాత, ఓ తండ్రి, ఓ తండ్రి అని, ఓ తండ్రి, ఓ మహానుభావుడా. కృతయుగంలో పర్వతాః పక్షిణః అభివన్, పర్వతాలన్నీ కూడా పక్షిణః రెక్కలు కలిగినవిగా అభవన్ ఉన్నాయి. తే అపి జగ్ముః దిశః సర్వాః జగ్ముః, తే అవన్నీ కూడా సర్వాః దిశః అపి జగ్ముః, సర్వాః దిశః అన్ని దిక్కులకు కూడా జగ్ముః పెడుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. అన్ని దిక్కులకు రెక్కలు ఉన్నాయి కదా, రెక్కలు ఉన్నవి ఎక్కడికన్నా ఎగరగలవు. ఆ రెక్కలతోటి అన్ని వైపులకి అవి దశ దిక్కులకు ఎగురుతూ ఉండేవి, దశ దిక్కులకు తిరుగుతూ ఉండేవి. ఎట్లా? మామూలుగా నడవడమా? గరుడానిల వేగిన, గరుత్మంతుడు యొక్క వేగంతో సమానమైనటువంటి వేగంతో, వాయువుతో సమానమైనటువంటి గరుత్మంతుడితోటి సమానమైనటువంటి వేగంతో ఆ పర్వతాలన్నీ రెక్కలేసుకొని అన్ని వైపులకి అన్ని దిక్కులకు ఎగురుతూ ఉండేవి. తతస్తేషు ప్రయాతేషు దేవసంగాః సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా. తతః అవలా ఎగురుతూ ఉంటే ప్రయాతేషు అవి అలాగా ఆ రెక్కలు వేసుకొని ఆ మహా పర్వతాలన్నీ కూడా వాటి ఇష్టం వచ్చినట్టు అన్ని దిక్కులకు పయనం చేస్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే దేవసంగాః, దేవతల సమూహము, రెక్కలు ఉన్నాయి కాబట్టి పైన ఆకాశంలో కూడా ఎగిరేది. అందుకని అంచేత ఆ దేవసంగాః సహర్షిభిః సహ ఋషిభిః, ఋషులతో సహా దేవసంగాః, దేవతల యొక్క సమూహము, భూతాని చ భూతములు అంటే ఇతరత్ర సకల చరాచర జీవులు అన్ని కూడా భయం జగ్ముహు, అన్ని భయపడుతూ ఉండేది. పశుపక్ష్యాదులు, వృక్షాలు, ఋషులు, మహర్షులు, దేవతల సమూహాలు అందరూ కూడా భయం జగ్ముహు తేషాం పతన శంకయ, వాటి యొక్క పతన శంకయ. ఎంత పెద్ద పర్వతం వచ్చి పడుతోందంటే భయం ఎవరికి లేకుండా ఉంటుంది? పతన శంకయ, అవి మీద పడతాయి అని భయం జగ్ముహు, భయపడుతూ ఉన్నారు. ఉండేటప్పటికీ తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః
పక్షాశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః తతః అంత క్రుద్ధః సహస్రాక్షః 1000 కన్నులు సహస్రమైనటువంటి అక్షములు ఈ కన్నులు 1000 కన్నులు కలిగినటువంటి క్రుద్ధుడైనటువంటి శతక్రతుః ఇంద్రుడు 100 యజ్ఞములు చేసినటువంటి యాగములు చేసినటువంటి ఆ ఇంద్రుడు పర్వతానాం పక్షాశ్చిచ్ఛేద వజ్రేణ వజ్రాయుధంతో పర్వతానాం పక్షాన్ పర్వతముల యొక్క పక్షాన్ రెక్కలన్నింటినీ తత్ర తత్ర సహస్రశః చిచ్ఛేద తత్ర తత్ర అక్కడికక్కడే ఎక్కడ ఏ పర్వతం కనిపిస్తే అక్కడికక్కడే ఆ పర్వతాన్ని సహస్రశః 1000 ముక్కలుగా చిచ్ఛేద నరికి పారేశాడు. ఆ పర్వతముల యొక్క రెక్కలన్నింటినీ ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఆ 1000 కన్నులతోటి అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా సంబోధన కాదు విశేషణము సహస్రాక్ష అని విశేషణం వేశాడు. 1000 కన్నులతోటి వాళ్ళు అవి అన్ని దిక్కులకి 2 కళ్ళు ఉంటే వీటి ముందరికే చూడగలవు. 1000 కన్నులుంటే అన్ని దిక్కులకి చూడగలడు. అన్ని దిక్కులకు తన యొక్క వజ్రాయుధంతో వాళ్ళందరినీ వాళ్ళ రెక్కలన్నింటినీ కూడా సహస్రశః చిచ్ఛేద 1000 ముక్కలుగా నరికి వేశాడు. సమాముపగతః క్రుద్ధః వజ్రం ఉద్యమ్య దేవరాట్ తతో అహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా. సమాముపగతః క్రుద్ధః సహ క్రుద్ధః ఆ క్రుద్ధుడైనటువంటి కోపిష్టి అయినటువంటి ఆ ఇంద్రుడు వజ్రం ఉద్యమ్య ఆ వజ్రాయుధాన్ని ఉద్యమ్య ఎత్తిపెట్టుకొని ఆ దేవరాట్ ఆ ఇంద్రుడు దేవతల రాజు అయినటువంటి ఆ ఇంద్రుడు మాముపగతః నా దగ్గరికి కూడా వస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వస్తూ ఉంటే తతః అహం సహసా శ్వసనేన మహాత్మన సహసా క్షిప్తః తతః అప్పుడు ఆ వజ్రాయుధాన్ని తీసుకొని ఆ ఇంద్రుడు వస్తూ ఉన్నప్పుడు నేను శ్వసనేన మహాత్మన వాయువు అనేటటువంటి ఆ మహాత్ముని చేత ఆ వాయుదేవుని చేత సహసా క్షిప్తః సహసా వెంటనే ఇంకా ఇంద్రుడు నా దగ్గరికి వచ్చే లోపల నన్ను తీసుకొని వెళ్ళి సహసా క్షిప్తః ఇందులో వేశాడు. అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ గుప్త పక్షః సమగ్రశ్చ తవ పిత్ర అభిరక్షితః. ఇది కారణం అన్నమాట. అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ఎక్కడ పడేశాడు? అస్మిన్ లవణతోయే ఈ లవణ సముద్రంలో ఈ ఉప్పు నీటి సముద్రంలో ప్రక్షిప్తః ఆ విధంగా పడవేయబడినటువంటి అహం నేను ప్లవగోత్తమ ఓ వానరోత్తమ గుప్త పక్షః నా పక్షాలు నా రెక్కలు 2 గుప్తః రక్షింపబడినవి కాగా సమగ్రః చ సమగ్రంగా ఇంకా అంటే ఇంకా ఎదగడానికి కూడా నాకు అవకాశము ఉన్నది. రెక్కలు చక్కగా ఉన్నాయి. మిగతా పర్వతాలకి రెక్కలు లేవు, నాకు రెక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఎగరగలను, పక్కకి వెళ్ళగలను, ముందుకు వెళ్ళగలను, కిందకి వెళ్ళగలను, పైకి లేవగలను. అన్ని వైపులకి నేను సమగ్రంగా ఉన్నాను. గుప్త పక్ష ఎందుచేతంటే రెక్కలు నావి జాగ్రత్తగా రక్షింపబడటం కాపాడబడటము చెప్తా. గుప్త అంటే గోపనంగా ఉంచినవి రక్షింపబడినది. పడిగా గోప్తారి అంటారు కదా. ఆ గుప్త రక్షింపబడినటువంటి ఆ రెక్కలు కలిగినటువంటి నేను సమగ్రుడనై తమ పిత్ర అభిరక్షిత ఈ విధంగా నేను నీ తండ్రి చేత అభిరక్షిత రక్షింపబడ్డాను. తతో అహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః త్వయా మే ఏష సంబంధః కపిముఖ్య సమహాగుణః తతః అహం మానయామి త్వాం. అతః అందుచేత అహం త్వాం మానయామి నేను నిన్ను గౌరవిస్తాను. మాన్యః హి మమ మారుతః ఎందుచేత అంటే వాయుదేవుడు నాకు మాన్యుడు, నాకు పూజనీయుడు, నాకు గౌరవనీయుడు కాబట్టి నేను నిన్ను గౌరవిస్తాను. త్వయా హి ఏష సంబంధః కపిముఖ్యః మహాగుణః. ఓ కపిముఖ్య ఈ త్వయా హి ఏష సంబంధః నీతోటి నాకు ఈ సంబంధం అనేది మహాగుణః గొప్ప గుణములు కలిగినటువంటి ఈ సంబంధము.
నీతో నాకు కలిగినటువంటి ఈ సంబంధం, నీ తండ్రి ద్వారా, నీ తండ్రి చేత నేను రక్షింపబడి ఇవాళ రోజున నేను ఇట్లా సమగ్రంగా ఉన్నాను, రెక్కలతోటి ఉన్నాను అంటే అది నీ తండ్రి యొక్క ఆ, ఆ, రక్షణ, నీ తండ్రి నన్ను కాపాడడము చేతనే. కాబట్టి అటువంటి మహాగుణాలు కలిగినటువంటి ఆ తండ్రికి కుమారుడు అవటం చేత నువ్వు కూడా నాకు మాన్యుడవు, నువ్వు నాకు ఆ, పూజ్యుడవు పూజ్యుడవు కాబట్టి ఇదిగో ఈ సంబంధం మనిద్దరి మధ్య ఉన్నది. అందుకని ఆతిథ్యం స్వీకరించు అంటున్నాడు. అస్మిన్ ఏవంగతే కార్యే సాగరస్య మమైవచ ప్రీతిం ప్రీతమనాహ కర్తుం త్వమర్హసి. మహాకపే, ఓ మహాకపే, ఓ మహాకపి, ఓ గొప్ప వానరమా, అస్మిన్ ఏవంగతే, ఈ విషయంలో, ఈ విషయంలో ఏవంగతే కార్యే, ఏవంగతే ఈ విధంగా ఉన్నటువంటి ఈ కార్యంలో సాగరస్య మమైవచ, సాగరస్య ఈ నీకు ఆతిథ్యము ఇవ్వాలి అనేటటువంటి ఈ ఒక్కటువంటి కార్యములందు, ఈ కార్యం నాదొక్కడదే కాదు, సాగరస్య మమైవచ, సాగరుడు సముద్రానిది, మమ ఏవచ నాది కూడా, ఇద్దరిది, మా ఇద్దరికి సంబంధించినటువంటి ఏవంగతే కార్య, ఇటువంటి ఈ నీకు సత్కారాన్ని, నీకు పూజను, నీకు గౌరవాన్ని, నీకు ఆతిథ్యాన్ని ఇవ్వాలన్నటువంటి మా యొక్కటువంటి కోరికను ప్రీతిమనా కర్తుం త్వమర్హసి, నాకు మరి సాగరుడికి ప్రీతిని ప్రీతమనాహ, ప్రీతమనస్కుడవై, ప్రేమ కలిగినటువంటి మనస్కుడవై కర్తుం త్వం అర్హసి, నువ్వు చేయడానికి తగినటువంటి వాడవు, చేయుటకు నువ్వు తగిన వాడు, మా ప్రీత మనస్కుడవై, సంప్రీతిని పొందినటువంటి వాడవై మాకు ప్రీతిని చేకూర్చటానికి నువ్వు అర్హుడవు, అంటే మాకు ప్రీతిని చేకూర్చు అని ప్రార్థిస్తున్నాడు. శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. శ్రమం మోక్షయ, నీ శ్రమనంతా కూడా మోక్షయ వదిలించుకో, నీ శ్రమను తగ్గించుకో, నీ శ్రమని తొలగించుకొని మోక్షయ వదిలి వేసేసి, పూజాం గృహాణ మేము ఇచ్చేటటువంటి పూజను, మా చేత చేయబడేటటువంటి పూజలను, సత్కారములను, ఆతిథ్యాన్ని గృహాణ స్వీకరించు ఓ కపిసత్తమ, ప్రీతిం బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ప్రీతిం చ బహుమన్యస్వ, మాకు నీ యొక్కటువంటి ప్రీతిని మాకు బహుమన్యస్వ, గొప్పగా భావించవలసినది. ప్రీతోస్మి తవ దర్శనాత్ ప్రీతోస్మి, నీ దర్శనం చేత మేము చాలా సంతోషాన్ని పొందుతూ ఉన్నాం. అంటే ఆ సముద్రునికి రామకార్యం చేస్తున్నందువల్ల నువ్వు ఆదరణీయుడైనటువంటి అతిథివి, నాకు నీ తండ్రి గారి కారణంగా నేను రక్షింపబడినందు కారణంగా నువ్వు నాకు ఆదరణీయుడి. కాబట్టి మా ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నువ్వు మా దగ్గర నుండి విశ్రాంతి తీసుకొని, నీ యొక్కటువంటి శ్రమనంతటికి కూడా తొలగించుకొని, నీకు మేము చేసేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రీతి బహుమన్యస్వ, మాకు మా మా ప్రీతిని, ఈ పట్ల మాకున్నటువంటి ప్రేమను గౌరవించి ఆదరించి మా ఆతిథ్యాన్ని అందుకో. ప్రీతః అస్మి తవ దర్శనాత్, నీ దర్శనం చేత మేము సంతోషాన్ని పొంది ఉన్నాము అన్నాడు. ఏవ ముక్తః కపిశ్రేష్ఠః త్వం నగోత్తమం అబ్రవీత్. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషః అపనీయతాం. ఏవం ముక్తః, ఈ విధంగా చెప్పబడగా కపిశ్రేష్ఠః తం నగోత్తమం అబ్రవీత్, ఆ నగోత్తముడితోటి, ఆ పర్వతరాజంతో ఏవం అబ్రవీత్, ఈ విధంగా అన్నాడు. ప్రీతః అస్మి, నేను చాలా ప్రీతి చెందాను. నువ్వు చేసినటువంటి, నీ యొక్కటువంటి ఆదర పూర్వకమైనటువంటి మాటలతోటి నేను చాలా సంతోషాన్ని, ప్రీతిని, ప్రేమను పొందాను. కృతం ఆతిథ్యం,
నీ మాటలతోటే నేను ఆతిథ్యం స్వీకరించినట్టుగానే భావించు. నీ ఆ మాటలతోటే నాకు ఆతిథ్యాన్ని ఇచ్చినట్టుగా భావించు. కృతం ఆతిథ్యము, ఆ ఆతిథ్యము ఇచ్చావు నీ మాటలతోటి, ప్రేమపూర్వకమైనటువంటి మాటలతోటే ఆతిథ్యమును మాకు ఆ అన్- ఆ, మేము అందుకున్నట్టుగానే భావించు. ఏ మన్యుహు ఏష అపనీయత, ఏష మన్యుహు, ఈ కోపము, మేము నీ నీ ఆతిథ్యాన్ని మేము ఆగలేదు అని నీ మాటలతోటే మాకు కడు అంటారు కదా, మామూలుగా భాషలో కూడా మనం మాట్లాడే ఆ మాటలతోటే కడుపు నిండిపోయింది అంటారు. కడుపు మాటలతోటి కడుపు ఎట్లా నిండుతుంది, కానీ అంత ఆనందం కలిగిందట్టు అన్నమాట. నీ మాటలతోటే మేము ఆతిథ్యము స్వీకరించినట్లు అయ్యింది. ఇంకా కానీ మేము ఇక్కడికి వచ్చి నీ ఆతిథ్యం తీసుకోలేదు అన్న విషయంలో మాత్రము మన్యుహు, కోపాన్ని, అపనీయతాం తొలగించు. కోపాన్ని పెట్టుకోకు, కోపం పెట్టకోకు. నేను ఆగలేదు, నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేదని నువ్వు కోపపడకు, కోపగించద్దు నా పట్ల. ఎందుకనంటే త్వర త్వరతే కార్యకాల మే అహశ్చ చ అపివర్తతే, అతివర్తతే, ప్రతిజ్ఞా చ మయా దత్త న స్థాతవ్యం ఇహాంతరే. ఎందుకంటే త్వరతే కార్యకాల, నా యొక్క కార్యకాల, నేను చెయ్యాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది త్వరతే అది తొందర పెడుతూ ఉన్నది. ఇంకా అహహాచ అపి, అహహ పగలు, పగటి పూట కూడా అతివర్తతే అయిపోతూ ఉన్నది. పగలు దాటిపోతూ ఉన్నది. అంటే చీకటి పడే సమయము అవుతున్నది. చీకటి పడే లోపల నేను అటు లంకని చేరాలి. ఇంకా సముద్రం మధ్యలోనే ఉన్నాను. ఈ మధ్య భాగం నుంచి ఇంకా నేను అక్కడికి దాటాలి. ఈ లోపల చీకటి పడుతూ ఉన్నది. ప్రతిజ్ఞాచ మయా దత్త, నేను ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళి సీతాదేవిని చూసి వస్తాను అని, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి నేను అక్కడ ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాను. సీతాన్వేషణం చేస్తాను అని. ఇవన్నీ ఉండంగా నస్తాతవ్యమిహ అంతరే, ఇహ ఇక్కడ అంతరే, ఈ మధ్యలో ఇలా నా పని కార్యకాలం, నేను చేయాల్సినటువంటి పనేమో త్వరబెడుతోంది. పగలేమో గడిచిపోతూ ఉన్నది. నేనేమో ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఇలాంటి సందర్భాల్లో నేను ఇక్కడ కూర్చొని ఆతిథ్యము స్వీకరించలేను. అందుచేత నువ్వు నాకు నా మీద కోపగించద్దు అని. ఇహాంతరే నా స్థాతవ్యం, నేను ఆగలేను. కాబట్టి అర్థం చేసుకొని నన్ను నా మీద కోపము పెట్టుకోకు అని. ఇది ఉక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవ జగామ ఆకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. ఇత్యుక్త్వా, ఇది ఉక్త్వా, ఇలాగా అని పాణినా శైలం ఆలభ్య హరిపుంగవ, హరిపుంగవుడు పాణినా తన చేతితోటి శైలం ఆలభ్య, శైలం ఆ మైనాక పర్వతాన్ని ఆలభ్య తట్టి, ఆ పర్వతరాజాన్ని చేతితోటి అలా తట్టి, భుజం తడతారు కదా, ఆ భుజం తట్టినట్టుగా ఆ పర్వతరాజాన్ని, ఆ పర్వత శిఖరాన్ని అలా తట్టి ఆకాశం ఆవిష్య జగామ, మళ్ళా ఆకాశంలోకి చేరి మళ్ళీ జగామ వెళ్ళిపోయాడు. వీర్యవాన్ ప్రహసన్నివ, వీర్యవాన్ ఆ వీర్యవంతుడైనటువంటి హరిపుంగవుడు ప్రహసన్నివ, ప్రహసన్ నవ్వుతూనే అక్కడి నుండి జగామ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆకాశమావిష్య, ఆకాశంలోకి మళ్ళీ ప్రవేశించి ఆకాశంలోనే ఉన్నాడు. ఈ మైనాకుడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి మైనాకుడు కిందకు వంగిపోగానే ఆయన మళ్ళీ ముందుకి సాగిపోయాడు. ఈ రెండు శ్లోకాలు పూర్తి చేసి ఆపుదాము. కాస్త ఎవరు కొంచెం ఒక్క 2 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే 2 శ్లోకాలు అయిపోతాయి. సహ పర్వతః సముద్రాభ్యాం బహుమానాత్ అవేక్షితః పూజితః చ ఉపపన్నాభిః ఆశీభిః అనిలాత్మజః. తమ ఆతిథ్యాన్ని స్వీకరించలేదు హనుమంతుడు అని వాళ్ళిద్దరూ కోపగించలేదు. సముద్రుడు కానీ మైనాకుడు కానీ వాళ్ళిద్దరూ కోపగించలేదు. పైపెచ్చు పర్వతః సముద్రాభ్యాం బహుమానాత్ అవేక్షితః, సహ అతడు పర్వత సముద్రాభ్యాం, పర్వతం చేతను మరి ఇంకా సముద్రము చేతను బహుమానాత్
చాలా బహుమాన పురస్సరంగా గౌరవ పురస్సరంగా సత్కార పురస్సరంగా మాన్య పురస్కరంగా సహా ఆ హనుమంతుడు అవేక్షిత వారి చేత చూడబడ్డాడు. వాళ్ళిద్దరు చాలా ఆదరంగా, ప్రేమగా, ఆప్యాయంగా, గౌరవంగా, అంటే ఆతిథ్యం స్వీకరించలేదు అనేటటువంటి దుఃఖమేమి, కోపమేమి లేకుండా చాలా గౌరవంగా అలా ఆ కార్యసాధకుడు అలా ముందుకు సాగుతున్నాడు. ఏవి కూడా అతనిని ఆకర్షించటం లేదు. తిండి ఒక భోజనాలు కానీ, ఒక బంగారం కానీ అతన్ని ఆకర్షించడం లేదు. కార్య సాధనం పట్ల అతని యొక్క దృఢ నిశ్చయము, దీక్ష, పట్టుదల, వాటిని చూసి వాళ్ళు చాలా గౌరవంగా అతన్ని వైపు అవేక్షిత అతడు చూడబడ్డాడు అంటే అతన్ని చూశారు. సాధారణంగా సంస్కృతంలో అన్ని కూడా ఇట్లా ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవేక్షిత అతడు చూడబడ్డాడు, అతన్ని చూశారు. పూజిత ఉపపన్నాభిః ఆశీభిః అనిలాత్మజ. ఆ అనిలాత్మజుడు ఆ వాయుదేవుని యొక్క కుమారుడు. పూజింపబడినవాడు అయ్యి ఎట్లా పూజింపబడ్డవాడయ్యాడు? ఉపపన్నాభిః ఆశీభిః. ఉపపన్నాభిః ముందు తీరబోయేటటువంటి, ముందు జరగబోయేటటువంటి, ముందు ఫలించబోయేటటువంటి ఆశీభిః ఆశీస్సులతోటి పూజింపబడ్డాడు. అతడు ఆశీర్వాదాలతోటి, అంటే ఆతిథ్యము తీసుకోలేదు అని ఏమీ కోపగించకుండా ఉపపన్నాభిః ఆశీభిః పూజిత. ఇంకా ముందు జరగబోయేటటువంటి కార్యం ఏదైతే ఉందో దానికి తగినటువంటిది, అది తీర్చేటటువంటి సఫలమైనటువంటి అవబోయేటటువంటి ఆశీభిః. ఉపపన్నాభిః అంటే ముందు కలగబోయేటటువంటి తీరబోయేటటువంటిది, అంటే ముందు సఫలీకృతం అవబోయేటటువంటి ఆశీభిః ఆశీస్సులతోటి పూజింపబడ్డాడు. అథ ఊర్ధ్వం దూరం ఉత్పత్య హిత్వా శైలమహార్ణవో పితుః పంతానం ఆస్థాయ జగామ విమలే అంబరే. అథ ఊర్ధ్వం దూరం ఉత్పత్య, తర్వాత అతడు ఊర్ధ్వం పైకి, ఇంకా పైకి ఎగసి, దూరం ఉత్పత్య దూరం ఇంకా దూరంగా ఉత్పత్య ఎగిరి, శైల మహార్ణవం హిత్వా ఆ శైలము పర్వతాన్ని, మహార్ణవం సముద్రాన్ని, హిత్వా వెనకాల వదిలి వేసేసి, వాళ్ళకి టాటా బైబేలు చెప్పివేసి, పితుః పంతానం ఆస్థాయ, పితుః పంతానం తండ్రి గారి యొక్క మార్గము అంటే వాయు మార్గాన్ని ఆస్థాయ విమలే అంబరే జగామ. ఆ విమలమైన నిర్మలమైనటువంటి ఆ ఆకాశంలోకి ఎగురుతూ అలా వెళ్ళారు. భూయః చ ఊర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తం అవలోకయన్ వాయుసూనుః నిరాలంబే జగామ విమలే అంబరే. ఇది కూడా సేమ్ అలాంటి వాక్యమే. భూయశ్చ మళ్ళీ తిరిగి, అంటే ఈ మైనాకుడితోటి సంభాషణ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా పైకి ఎగిరి, ఇంకా పై ఎత్తు మీద నుంచి ఇంకా వేగంగా లంఘిస్తూ ఉన్నాడు. భూయః ఊర్ధ్వగతిం ప్రాప్య ఆ పైకి ఆకాశంలోనికి చేరి, గిరిం తం అవలోకయన్ ఆ పర్వతాన్ని అవలోకయన్ చూస్తూ, అంటే ఆ మైనాకుడు అలా బంగారు శిఖరాలతోటి పైకి లేచి ఉన్నాడు కదా, ఆ పైకి లేచినటువంటి మైనాకుడికి కన్నా ఇంకా ఎత్తుగా వెళ్ళి దాటాలి ఇప్పుడు. అందుచేత ఇంకా ఎత్తుకు వెళ్ళి, ఇంకా పై భాగానికి వెళ్ళి ఆ పర్వత శిఖరాన్ని చూస్తూ, వాయుసూనుః నిరాలంబే విమలే అంబరే. నిరాలంబరమైన అంటే ఏ ఆధారము లేనటువంటి, ఆధారము లేనటువంటి ఆ విమలమైన నిర్మలమైనటువంటి ఆకాశంలో జగామ వెళ్ళేటప్పటికి ఇంకా అందరూ దేవతలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ, తద్వితీయం హనుమతః దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశంసంసుః సురాః సర్వే సిద్ధాశ్చ పరమర్చయః.
ద్వితీయం హనుమతః దుష్కరం కర్మ దృష్ట్వా. ఇది రెండవది హనుమంతుని యొక్క రెండవ దుష్కరమైన సుదుష్కరం అతి క్లిష్టమైనటువంటి ఆ యొక్కటువంటి కర్మను, పనిని, కార్యాన్ని దృష్ట్వా చూసి సురాహ సర్వే సిద్ధాహ చ పరమర్షయః ప్రశంసంసు. సురాహ సురులు, దేవతలు, సర్వే అందరూ, సిద్ధాహ సిద్ధ పురుషులు, పరమర్షయ వాళ్ళందరూ ఆకాశంలో తిరుగుతున్నారు కదా, చారణులు అందరూ కూడా. ఇలా హనుమంతుల వారు ఆకాశంలో ఎగురుతూ ఉంటే రామకార్యార్థి అయి వెళ్తున్నాడని ఆ పరమర్షయ పరమ ఋషులు వీళ్ళందరూ కూడా, అంటే మనకి ఏ, శాస్త్రంలో చెప్తారు, ఎవరైతే మోక్ష మార్గాల్లో వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటారని. అందరూ హిమాలయాలకు వెళ్తారు అని చెప్తారు కదా, హిమాలయాలకు వెళ్తారు అని అంటే ఆ ఊర్ధ్వగతిలోకి వెడుతూ ఉంటారు అనమాట, ఆ ఆకాశ మార్గంలోనికి వెడుతూ ఉంటారు. సర్వే సిద్ధాశ్చ పరమర్షయ ప్రశంసంసు. ఈ రెండవ కార్యం. మొదట అసలు ఆ సముద్రాన్ని, శతయోజన పర్యంతమైనటువంటి సముద్రాన్ని లంఘించాలి అనుకున్నటువంటి సంకల్పమే ఒక సుదుష్కరమైనటువంటి కర్మ. ఇప్పుడు ఈ మైనాకుడి యొక్క ఆతిథ్యాన్ని ఆ అతి ప్రేమగా, ఆప్యాయంగా, అతని కోపం రాకుండా చాలా సౌమ్యంగా అతనిని బుజ్జగించి ఆతిథ్యం స్వీకరించకుండా అలా స్వీకరించనట్టుగా చేసి ఇంకా ముందుకి సాగుతూ ఉన్నాడు. ఈ రెండు రకాలైనటువంటి ఆ సుదుష్కరమైనటువంటి పనులను, అంటే అందరికీ దుష్కరమైనటువంటి అన్నమాట. ఎవరైనా ఆప్యాయంగా అట్లా పిలుస్తూ ఉంటారు, మా ఇంటికి రండి రండి అని అంటే మనం కాదు అనలేక ఎన్నోసార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి ఆ రెండవ దుష్కరమైనటువంటి కార్యాన్ని కూడా చాలా సునాయాసంగా అతను చేయటాన్ని చూసి, హనుమంతుడు చేయటం చూసి సురాహ సిద్ధాహ పరమర్షయ సర్వే ప్రశంసంసు. దేవతలు, సిద్ధులు, పరమర్షులు అందరూ కూడా ప్రశంసించారు. దేవతాశ్చ అభవన్ హృష్టాః తత్ర తత్ర స్థాత తత్రస్థాః తస్య కర్మణ కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః. దేవతలందరూ కూడా అభవన్ హృష్టాః తత్రస్థాః అక్కడ ఉన్నటువంటి, నిలిచి ఉన్నటువంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అని చూద్దాము అనుకొని నిలిచొని ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా అందరూ హృష్టాః అందరూ కూడా చాలా సంతోషించారు. తస్య కర్మణ ఆ హనుమంతుని యొక్క కర్మణ కార్యం చేత వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఇంకా ఇక్కడ ఈ హనుమంతుని కార్యం చేతనే కాకుండా కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః, ఇంకా సహస్రాక్షుడైనటువంటి వాసవుడు, 1000 కన్నులు కలిగినటువంటి వాసవుడు ఇంద్రుడు, కాంచనస్య సునాభస్య కాంచన బంగారపు శిఖరాలు కలిగినటువంటి ఆ సునాభుడైనటువంటి శిఖరాలు కలిగినటువంటి ఆ మైనాకుని యొక్క పనికి కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతుష్టులు అయ్యారు అని. ఇంకా ఉందా? ఓకే, ఆపుదానులేండి ఇక్కడ. దేవతలు అందరూ కూడా అసలు యాక్చువల్ గా ఈ శ్లోకంతో ఆపుదాం. ప్రశంసంసు, అటువంటి ఆ దుష్కరమైనటువంటి పనిని సాధించినటువంటి ఆ హనుమంతుల వారిని ఆ దేవతలందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు, సిద్ధులందరూ ప్రశంసిస్తున్నారు, పరమ ఋషులందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. అలానే మనం కూడా ఆ హనుమంతుల వారిని స్తుతిస్తూ ఆయనకి నమస్కరిస్తూ ఆయన ఆ కార్యసాధక లక్షణాలు మనం కూడా కొన్ని ఒకటి అర అయినా కూడా కనీసం మనము అలవర్చుకోగలిగేటటువంటి ధైర్యము, స్తోమత మనకు ఆయన హనుమంతుల వారు ప్రసాదించుగాక అని ఆయన ఆశీర్వాదాన్ని వేడుకుంటూ ఇవాల్టి రోజు పాఠాన్ని ఇక్కడితోటి ఆపుదాం. ఎవరన్నా ఒక ఇది చెప్తారా? కంక్లూడింగ్ ఒక